Hello everyone, welcome to today's The Hindu Analysis. My name is Sairam Sampatirao. ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే ఫస్ట్ 3 ఆర్టికల్స్ చూడండి. క్యాపిటల్ స్టేల్మేట్, ద ఎడిటోరియల్ appeared on page number 6th of today's The Hindu edition. And second one, why have an elected government in Delhi if center calls the shots? Page number 5 నుంచి తీసుకున్నాం. Lieutenant Governor's refusal to allow teacher training in Finland అండ్ అటాక్ ఆన్ ఢిల్లీస్ ఎడ్యుకేషనల్ మోడల్ పేజ్ నెంబర్ 2 నుంచి మనం తీసుకోవడం అనేది జరిగింది. ఆల్ దీస్ ఆర్టికల్స్ టాక్ అబౌట్ వన్ సేమ్ థింగ్, దట్ ఈస్ ఢిల్లీ పొలిటికల్ క్రైసిస్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఇన్ ద ఎగ్జామ్ పర్స్పెక్టివ్. జిఎస్ పేపర్ 2 ఫెడరలిజం అండ్ కోఆపరేటివ్ ఆర్ కొలాబరేటివ్ ఫెడరలిజం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఆర్టికల్. సో జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినండి. బట్ బిఫోర్ అవర్ డిస్కషన్ స్టార్ట్స్, కెన్ యూ ప్లీజ్ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్, లీవ్ ఎ నైస్ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి మన యొక్క వీడియోని షేర్ చేసే ప్రయత్నం కూడా చేయండి. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ఢిల్లీ? లెట్ us ట్రై టు అండర్స్టాండ్. అట్ అగైన్ a serious issue between elected government of Delhi and the lieutenant governor appointed by the president resurfaced. సో మన భారత రాజధాని అయినటువంటి ఢిల్లీలో ఢిల్లీ ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వానికి అండ్ మరియు లెఫ్టినెంట్ గవర్నర్కి మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ అనేటటువంటిది ఏర్పడడం అనేటటువంటి జరిగింది. సో ఈ కాంటెక్స్లో మనకి ఈ 3 ఆర్టికల్స్ అనేటటువంటివి హిందూలో అపీర్ అవ్వడం అనేది జరిగింది. సో ఈ 3 ఆర్టికల్స్ మీకు అర్థం కావాలంటే యూ నీడ్ టు అండర్స్టాండ్ ద స్టేటస్ ఆఫ్ ఢిల్లీ, ద వే ఆఫ్ గవర్నెన్స్ ఇన్ ఢిల్లీ. ఢిల్లీలో పొలిటికల్ స్ట్రక్చర్ ఎలా ఉంది, పరిపాలన విధానం అనేటటువంటిది ఎలా ఉంటుంది అనేటటువంటి విషయం మీద పూర్తి అవగాహన అనేది ఉండాలి. సో ఫస్ట్ నేను ఈ ఆర్టికల్స్ యొక్క బ్యాక్గ్రౌండ్ అనేటటువంటి చెప్తాను. తర్వాత వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ హ్యాపెనింగ్ నౌ ఇన్ ఢిల్లీ. ఇప్పుడు ఢిల్లీలో అసలు ఏం జరుగుతుంది, వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ద పొలిటికల్ క్రైసిస్, వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ ఇట్ అనేటటువంటివి కూడా మనం తెలుసుకుందాం. సో జాగ్రత్తగా వినండి, బ్యాక్గ్రౌండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ద పొలిటికల్ స్ట్రక్చర్ ఇన్ ఢిల్లీ ఆర్ వే ఆఫ్ గవర్నెన్స్ ఇన్ ఢిల్లీ. ఢిల్లీ యొక్క రాజకీయ మరియు పరిపాలన నిర్మాణం గురించి తెలియాలంటే యూ నీడ్ టు గో బ్యాక్ టు ఆర్టికల్ 1 ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగంలోని పార్ట్ 1 యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీలో ఉన్నటువంటి ఆర్టికల్ 1 ఏదైతే ఉందో దాని గురించి మనం తెలుసుకోవాలి. ఆర్టికల్ 1 ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ సేస్ దట్ ఇండియా, దట్ ఈస్ భారత్, ఈజ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్. సో మన కంట్రీకి 2 పేర్లు ఇచ్చారు, ఇండియా, భారత్ అనేటటువంటి 2 పేర్లు పెట్టారు. అండ్ దాంతోపాటు ఇట్ ఈస్ యూనియన్ ఆఫ్ స్టేట్స్, రాష్ట్రాల యొక్క సమ్మేళనంగా చెప్పడం అనేది జరిగింది. అండ్ ఆర్టికల్ 1 ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ డివైడెడ్ ఇండియా ఇంటూ 3 అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్. భారతదేశాన్ని 3 పరిపాలనా విభాగాలుగా డివైడ్ చేయడం అనేటటువంటి జరిగింది. 1 ఈజ్ స్టేట్స్, రాష్ట్రాలు. మొత్తం భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? 28 రాష్ట్రాలు ఉన్నాయి ప్రస్తుతానికి. అండ్ సెకండ్ యూనియన్ టెరిటరీస్, కేంద్రపాలిత ప్రాంతాలు. మొత్తం భారతదేశంలో ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి? ప్రస్తుతం 8 ఉండడం అనేది జరిగింది. అండ్ థర్డ్ ఎక్వైర్డ్ టెరిటరీస్, టెరిటరీస్ దట్ ఆర్ ఎక్వైర్డ్ బై ఇండియా ఫ్రమ్ ఎ ఫారెన్ పవర్. విదేశీ శక్తుల నుంచి భారత యూనియన్ ఎక్వైర్ చేసుకున్నటువంటి, సముపార్జించుకున్నటువంటి భూభాగాలు ఏవైతే ఉన్నాయో ఎక్వైర్డ్ టెరిటరీస్. ఫర్ ఎగ్జాంపుల్ పుదుచ్చేరి, which was acquired by France. గోవా, which was acquired by Portuguese. Of course, గోవా తర్వాత స్టేట్ హుడ్ వచ్చి సెపరేట్ స్టేట్గా కూడా మారడం అనేటటువంటిది జరిగింది. సో ఈ 3 డివిజన్స్గా డివైడ్ చేయడం అనేటటువంటిది జరిగింది. వాట్ ఎగ్జాక్ట్లీ is the difference between these 2 political divisions? You all know that the states share federal relationship with union. What exactly is the meaning of federal? Federal ni Telugulo సమాఖ్య అంటాం. Though the word federal was never used in Indian constitution, భారత రాజ్యాంగంలో ఫెడరల్ అనేటటువంటి పదం ఏదైతే ఉంటుందో అది వాడబడనప్పటికీ, ఇఫ్ యూ క్లోజ్లీ లుక్ ఎట్ సమ్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అండ్ ప్రొవిజన్స్ ఇన్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి అధికారాలు ఏవైతే ఉంటాయో వాటిని జాగ్రత్తగా గమనిస్తే ఫెడరల్ పాలిటీ అనేటటువంటిది క్లియర్గా మనకు కనిపించడం అనేది జరుగుతుంది. వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫెడరల్ పాలిటీ? ఫెడరల్ పాలిటీ సింప్లీ మీన్ it is a system of government where there is demarcation of powers between an union or central government and states or provinces. ఏం జరుగుతుంది? ఫెడరల్ పాలిటీ ఉన్నప్పుడు పవర్స్ అనేటటువంటివి 2 ఎంటిటీస్ మధ్య షేర్ అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. 1 ఈజ్ యూనియన్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్, సెకండ్ వన్ ఏంటమ్మా అంటే స్టేట్స్ ఆర్ ప్రావిన్సెస్. ఓకేనా? సో కొన్ని పవర్స్ సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటాయి, కొన్ని పవర్స్ రాష్ట్రాలకు ఉండడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ దిస్ Schedule 7 of our Indian Constitution. Whenever I say this word schedule అనే పదం మీకు కనిపించగానే ఇట్ సింప్లీ మీన్ లిస్ట్ అని చెప్పి అర్థం. సో Schedule 7 ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్లో మనకి 3 లిస్టులు అనేటటువంటి ఉంటాయి. 1 ఈజ్ యూనియన్ లిస్ట్, కేంద్ర జాబితా. సెకండ్ వన్ స్టేట్ లిస్ట్, మూడవది కాన్కరెంట్ లిస్ట్, ఉమ్మడి జాబితా అంటాం. సో యూనియన్ లిస్ట్లో కొన్ని సబ్జెక్ట్స్ అనేటటువంటి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డిఫెన్స్,
ఎక్స్టర్నల్ అఫైర్స్, కమ్యూనికేషన్, బ్యాంకింగ్, ఫినాన్స్, ఇన్సూరెన్స్ ఇవన్నీ యూనియన్ లిస్ట్లో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. స్టేట్ లిస్ట్లో కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్, పబ్లిక్ ఆర్డర్, ల్యాండ్, ఇవన్నీ అగ్రికల్చర్, ఇవన్నీ ఎడ్యుకేషన్ కూడా, హెల్త్, ఇవన్నీ కూడా స్టేట్ లిస్ట్లో ఉండడం అనేది జరుగుతుంది. కాన్కరెంట్ లిస్ట్, ఉమ్మడి జాబితాలో కూడా కొన్ని విషయాలు అనేటటువంటి ఉంటాయి. సపోజ్ అగ్రికల్చరల్ ట్రేడ్ కాన్కరెంట్ లిస్ట్లో ఉండడం అనేది జరుగుతుంది. మ్యారేజ్ కాన్కరెంట్ లిస్ట్లో ఉండడం అనేటటువంటి జరుగుతుంది ఉమ్మడి జాబితా. అండ్ ఉమ్మడి జాబితా అంటే ఏంటంటే ఈ సబ్జెక్ట్స్ మీద బోత్ సెంటర్ అండ్ స్టేట్స్ కెన్ మేక్ లాస్ అనమాట. అర్థమైందా? లేకపోతే కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ సిఆర్పిసి, సో అవి కూడా మన కాన్కరెంట్ లిస్ట్లో ఉండడం అనేటటువంటి జరుగుతుంది. యూనియన్ లిస్ట్లో ఉండేటటువంటి సబ్జెక్ట్స్ మీద ఫర్ ఎగ్జాంపుల్ డిఫెన్స్ కానీ, బ్యాంకింగ్ కానీ, ఎక్స్టర్నల్ అఫైర్స్ కానీ, వీటన్నింటి మీద ఎవరంటి చట్టాలు చేయొచ్చు? యూనియన్ లెజిస్లేచర్, దట్ ఈస్ పార్లమెంట్ చట్టాలు చేయొచ్చు. వేరే స్టేట్ లిస్ట్లో ఉండేటటువంటి సబ్జెక్ట్స్ మీద ఓన్లీ స్టేట్ గవర్నమెంట్స్ మాత్రమే చట్టాలు చేయగలరు. అంటే ల్యాండ్, పబ్లిక్ ఆర్డర్, లా అండ్ ఆర్డర్, అండ్ దాంతోపాటు ఎడ్యుకేషన్, హెల్త్, వీటన్నింటి మీద రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేస్తాయి. కాన్కరెంట్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్స్ మీద బోత్ సెంటర్ అండ్ స్టేట్ కెన్ మేక్ లాస్ అనమాట. సో వీ కెన్ క్లియర్లీ అబ్జర్వ్ డిమార్కేషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ దీస్ టూ ఎంటిటీస్. వన్ ఈజ్ యూనియన్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్, అండ్ సెకండ్ వన్ స్టేట్స్ ఆర్ ప్రావిన్సెస్. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో యూనియన్ గవర్నమెంట్ షేర్స్ ఫెడరల్ రిలేషన్షిప్ విత్ 28 అదర్ స్టేట్స్. మరి వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ యూనియన్ టెరిటరీస్? The territories that were directly under the control of union government. The territories that were directly under the control of central government. ఏవైతే భూభాగాలు డైరెక్ట్గా కేంద్రం చేత పరిపాలింపబడతాయో వాటిని యూనియన్ టెరిటరీస్ అని చెప్పడం అనేది జరుగుతుంది. దే విల్ నెవర్ షేర్ ఫెడరల్ రిలేషన్షిప్ విత్ యూనియన్ గవర్నమెంట్. ఇక డైరెక్ట్ కంట్రోల్ అనేది ఉంటుంది. అందుకే యూనియన్ టెరిటరీస్ని సెంట్రల్లీ అడ్మినిస్ట్రేడ్ టెరిటరీస్ అని కూడా చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పుదుచ్చేరి, ఫర్ ఎగ్జాంపుల్ జమ్మూ అండ్ కాశ్మీర్, ఫర్ ఎగ్జాంపుల్ లడాక్, ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ. దిస్ ఆల్ టెరిటరీస్ విల్ బీ అండర్ ద డైరెక్ట్ కంట్రోల్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. అర్థమైందా? నెక్స్ట్ ఎక్వైర్ టెరిటరీస్. ఈ బయట విదేశీ శక్తుల నుంచి ఎక్వైర్ చేసుకున్నటువంటి టెరిటరీస్ని సెంట్రల్ గవర్నమెంట్ యూటీస్గా అయినా మార్చొచ్చు, లేదా రాష్ట్రాలుగా అయినా తీర్చిదిద్దదు. సపోజ్ గోవా ఫస్ట్ యూనియన్ టెరిటరీగా ఉండేది, తర్వాత దానికి స్టేట్ హుడ్ ఇవ్వడం అనేటటువంటి పోర్చుగీస్ వాళ్ళ నుంచి మనం ఏం తీసుకున్నాం? మనం గోవాని తీసుకోవడం అనేటువంటి ఎక్వైర్ చేసుకోవడం అనేది జరిగింది. ఫస్ట్ దాన్ని యూనియన్ టెరిటరీగా ఉంచారు, తర్వాత రాష్ట్రంగా మార్చడం అనేటటువంటి జరిగింది. అర్థమైందా? సో ఆర్టికల్ 1 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇట్ యాక్చువల్లీ డివైడ్స్ ఎంటైర్ ఇండియన్ టెరిటరీస్ ఇంటూ 3 పొలిటికల్ డివిజన్స్. వన్ ఈజ్ స్టేట్స్, యూనియన్ టెరిటరీస్, ఎక్వైర్డ్ టెరిటరీస్. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ చూడండి. ఐ ఆల్రెడీ సెడ్ దట్ స్టేట్ షేర్ ఫెడరల్ రిలేషన్షిప్ విత్ యూనియన్ ఆఫ్ ఇండియా. భారత కేంద్ర ప్రభుత్వంతో సమాఖ్య విధానం ఏదైతే ఉంటుందో సమాఖ్య సంబంధాన్ని కలిగి ఉండమని జరుగుతుంది. when I use this word ఫెడరల్ అంటే అర్థం ఏంటి? there will be clear demarcation of powers between two entities. one is union or central government and second one is state government. మన క్లియర్ ఎగ్జాంపుల్ ఎక్కడ చూడొచ్చు? Schedule 7లో చూడొచ్చు. Schedule 7లో మనకి 3 లిస్టులు ఉంటాయి. యూనియన్ లిస్ట్లో ఉండేటటువంటి సబ్జెక్ట్స్ లైక్ డిఫెన్స్ కానీ, ఎక్స్టర్నల్ అఫైర్స్ ఏదైతే ఉందో ఎక్స్టర్నల్ అఫైర్స్ కానీ, బ్యాంకింగ్, ఫినాన్స్, ఇన్సూరెన్స్, వీటన్నింటి మీద చట్టాలు ఎవరు చేయగలరు? సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే చేయగలదు. అండ్ సెకండ్, స్టేట్ లిస్ట్లో ఉండేటటువంటి సబ్జెక్ట్స్ మీద స్టేట్ లెజిస్లేచర్ మాత్రమే చట్టాలు చేయగలదు. సపోజ్ పబ్లిక్ ఆర్డర్, ల్యాండ్, పోలీస్, అగ్రికల్చర్, ఎడ్యుకేషన్, సో ఇవన్నీ హెల్త్, ఇవన్నీ దేని కింద వస్తాయి? స్టేట్ లిస్ట్ కింద వస్తాయి. వీటి మీద చట్టాలు రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే చేయాలి. కాన్కరెంట్ లిస్ట్, అగ్రికల్చరల్ ట్రేడ్ కాన్కరెంట్ లిస్ట్లో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ దాంతోపాటు మ్యారేజ్ కాన్కరెంట్ లిస్ట్లో ఉంటుంది. కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ సిఆర్పిసి కాన్కరెంట్ లిస్ట్లో ఉమ్మడి జాబితాలో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. వీటి మీద కాన్కరెంట్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్స్ మీద బోత్ సెంటర్ అండ్ స్టేట్స్ కెన్ మేక్ లాస్. క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నాను. రైట్, నెక్స్ట్ స్టూడెంట్. Now let us look at what exactly are union territories. Union territories will be directly administered by the center, directly under the control of center. సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ యూనియన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో దాని డైరెక్ట్ కంట్రోల్లో యూనియన్ టెరిటరీస్, కేంద్ర పాలిత ప్రాంతాలు ఉంటాయి. పేరులో ఉంది కేంద్ర పాలిత ప్రాంతాలు. ఏ ప్రాంతాలు అయితే కేంద్రం చేత పరిపాలింపబడతాయో వాటిని యూనియన్ టెరిటరీస్ అంటాం. వీటిని ఇంకొక పేరు ఏంటి అంటే సెంట్రల్లీ అడ్మినిస్ట్రేడ్ టెరిటరీస్ అంటాం. దిస్ టెరిటరీస్ విల్ బి డైరెక్ట్లీ అడ్మినిస్ట్రేడ్ బై సెంటర్. సో సెంట్రల్లీ అడ్మినిస్ట్రేడ్ టెరిటరీస్ లేదా యూనియన్ టెరిటరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఎవరు చూస్తారు? ప్రెసిడెంట్ బీయింగ్ ద ఎగ్జిక్యూటివ్ హెడ్ ఆఫ్ అవర్ నేషన్. మన దేశం యొక్క ఎగ్జిక్యూటివ్ హెడ్ కాబట్టి ప్రెసిడెంట్ అండర్లో ఉండమనే జరుగుతుంది. కానీ ప్రెసిడెంట్ అన్ని 8 యూనియన్ టెరిటరీస్ని చూసుకోగలరా? చూసుకోలేరు. సో ప్రెసిడెంట్ విల్ యాక్చువల్లీ అపాయింట్ హిజ్ ఏజెంట్. ఇతని యొక్క ఏజెంట్ని నియమించడం అనేటటువంటిది జరుగుతుంది టు టేక్ కేర్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఎ పర్టికులర్ యూనియన్ టెరిటరీ. దిస్ ఏజెంట్ కెన్ బి కాల్డ్ విత్ డిఫరెంట్ నేమ్స్. దిస్ ఏజెంట్ కెన్ బి కాల్డ్ యాజ్ లెఫ్టినెంట్ గవర్నర్. లెఫ్టినెంట్ గవర్నర్ అనే పేరు ఇవ్వచ్చు.
దిస్ ఏజెంట్ కెన్ బి కాల్డ్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అనే పేరు కూడా ఈయనకు ఉండొచ్చు. దిస్ ఏజెంట్ కెన్ బి కాల్డ్ యాజ్ చీఫ్ కమిషనర్ అనేటటువంటి పేరు కూడా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ద యూనియన్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ అండ్ పుదుచ్చేరి, ఈ రెండు యూనియన్ టెరిటరీస్కి లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు. ద యూనియన్ టెరిటరీ ఆఫ్ చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్ ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. సో దీస్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆర్ అడ్మినిస్ట్రేటర్ ఆర్ చీఫ్ కమిషనర్, దే ఆర్ యాక్చువల్లీ ఏజెంట్స్ ఆఫ్ ప్రెసిడెంట్ బదులుగా వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ అనేటటువంటిది కంట్రోల్ చేస్తారన్నమాట. అర్థమైందా? బట్ వన్ థింగ్ యూ మస్ట్ అబ్జర్వ్ ఈస్ దెర్ ఇస్ యాక్చువల్లీ నో యూనిఫార్మిటీ ఇన్ ద అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్. అన్ని కేంద్రపాలిత ప్రాంతాలు కూడా ఒకేలాగా పరిపాలింపబడతాయా అంటే పరిపాలింపబడడం అనేది జరగదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకున్నటువంటి 8 యూనియన్ టెరిటరీస్లో 6 యూనియన్ టెరిటరీస్ ఒకలా ఉంటాయి, 2 యూనియన్ టెరిటరీస్ అనేటటువంటి ఒకలా ఉంటాయి. 2 యూనియన్ టెరిటరీస్ నేమ్డ్, వన్ ఈజ్ ఢిల్లీ అండ్ సెకండ్ వన్ ఏంటి అంటే మనకి పుదుచ్చేరి. ఈ రెండింటికి లెజిస్లేటివ్ అసెంబ్లీ కూడా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది అనమాట. అర్థమైందా? ఆ పర్టికులర్ యూనియన్ టెరిటరీ శాసనసభ కూడా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. దీస్ మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ విల్ బి డైరెక్ట్లీ ఎలక్టెడ్ బై ద పీపుల్. ఆ పర్టికులర్ యూనియన్ టెరిటరీస్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్నుకుంటారు. అండ్ ది 6 యూనియన్ టెరిటరీస్ ఏవైతే ఉంటాయో వాటికి ప్రజెంట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ లేవు. బట్ ఇందులో ఒకటి రీసెంట్గా వచ్చినటువంటి జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ, ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ ఎ లెజిస్లేటివ్ అసెంబ్లీ. దానికి ఒక లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉండబోతుంది. అర్థమైందా సార్? మరి ఏ ప్రాతిపదికన, వాట్ బేసిస్ ఒక పర్టికులర్ టెరిటరీ యూనియన్ టెరిటరీగా గుర్తిస్తారు అనేటటువంటి విషయం ఏదైతే ఉందో అది మనం తెలుసుకోవాలి. వినండి. నౌ లెట్ us look at the basis for the formation of union territories. ఫస్ట్ వన్ ఏంటి అంటే పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్. పొలిటికల్ రీజన్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్. అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ వల్ల యూనియన్ టెరిటరీగా మారినటువంటి కేంద్రపాలిత ప్రాంతం ఏంటి మన ఇండియాలో? ఢిల్లీ అమ్మ. అర్థమైందా? సో యూ ఆల్ నో దట్ అన్ని యూనియన్ టెరిటరీస్ ఒకటి, ఢిల్లీ ఒకటి. బికాస్ ఢిల్లీ ఈజ్ యాక్చువల్లీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, భారతదేశం యొక్క రాజధాని. యాజ్ అ క్యాపిటల్ ఇట్ హౌసెస్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. As a capital, it houses central legislature, that is Parliament of India. As a capital, it houses many diplomatic institutions like embassies ఏవైతే ఉంటాయో వీటన్నిటిని కూడా ఇది హోస్ట్ చేయడం అనేటటువంటి జరుగుతుంది, ఇది హౌస్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. సో సమ్ సార్ట్ ఆఫ్ కంట్రోల్ షుడ్ బి గివెన్ టు సెంట్రల్ గవర్నమెంట్ కొంత కంట్రోల్ అనేటటువంటిది ఉండాలి. ఎందుకంటే దీస్ ఆల్ థింగ్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ ఉండడం అనేటటువంటి జరిగింది. ఢిల్లీ హౌసెస్ దీస్ ఆల్ ఇన్స్టిట్యూషన్స్ కాబట్టి. అండ్ దాంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్స్ యొక్క మినిస్ట్రీస్ యొక్క హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫీసెస్ ఇవన్నీ కూడా మనకి ఢిల్లీలో ఉంటాయి కాబట్టి సో అందుకు ఢిల్లీ అనేటటువంటిది ఫర్ అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్, ప్యూర్లీ అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ ఢిల్లీ అనేటటువంటిది కేంద్రపాలిత ప్రాంతంగా ఉంది. పొలిటికల్ రీజన్స్, ఫర్ ఎగ్జాంపుల్ చండీగఢ్ తీసుకోండి. ఎప్పుడైతే ఒకప్పటి పంజాబ్ నుంచి మనకి హర్యానా అనేటటువంటిది విడిపోవడం అనేది జరిగిందో దేర్ వాజ్ ఎ టసిల్ బిట్వీన్ బోత్ ది స్టేట్స్ విత్ రెస్పెక్ట్ టు చండీగఢ్ నాకు కావాలని చెప్పి రెండు రాష్ట్రాలు కొట్టుకోవడం అనేది జరిగింది. సో రెండు పిల్లులు కొట్టుకుంటున్నప్పుడు ఒక కోతి ఎంటర్ అయ్యి ఎలా అయితే బనం లాక్కుంటుందో సో ఈ రెండు రాష్ట్రాలు కొట్టుకుంటున్నప్పుడు కోతి సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో మీ ఇద్దరు కొట్టుకోండి, చండీగఢ్ని నేను తీసుకుపోతాను, నేను కంట్రోల్ చేస్తానని చెప్పి చండీగఢ్ని యూనియన్ టెరిటరీగా మార్చడం అనేటటువంటి జరిగింది. ద పొలిటికల్ కేయోస్, ద పొలిటికల్ కాన్ఫ్లిక్ట్ in this particular region led to the formation of a union territory called Chandigarh. Clarity వచ్చిందా? Very easy. Next, cultural distinctiveness. Mind you, India is culturally very diverse. భారతదేశంలో వేరు ప్రాంతాల్లో వేరు సంస్కృతులు, వేరు భాషలు, వేరు మతాలు, వేరు వేషధారణలు ఉండడం అనేటటువంటి జరుగుతుంది, మీ అందరికీ తెలుసు. బట్ కానీ యూ కెన్ అబ్జర్వ్ సమ్ కైండ్ ఆఫ్ యూనిఫార్మిటీ ఇన్ ఇండియన్ సొసైటీ. వాట్ ఎవర్ ద రీజన్ ఇట్ ఈస్, కొన్ని సేలియంట్ ఫీచర్, యునీక్ ఫీచర్స్, ఇంపార్టెంట్ ఫీచర్స్ని మనం గమనించగలం. బట్ సమ్ టెరిటరీస్ విల్ బీ కల్చరలీ వెరీ డిస్టింక్టివ్ విత్ రెస్పెక్ట్ టు అదర్ ఇండియన్ సొసైటీస్, అదర్ ఇండియన్ టెరిటరీస్, అదర్ ఇండియన్ రీజియన్స్. ఫర్ ఎగ్జాంపుల్ దాద్రా అండ్ నగర్ హవేలీ మీరు చూస్తే అక్కడ కంప్లీట్గా డిస్టింక్టివ్ కల్చర్ అనేటటువంటిది కనిపించడం అనేటటువంటిది జరుగుతుంది, రైట్? పోర్చుగీస్ కల్చర్ అనేటటువంటిది కనిపించడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ ద రీజన్ వై దిస్ పర్టికులర్ దాద్రా అండ్ నగర్ హవేలీ. అండ్ పుదుచ్చేరిలో కూడా మనకి చాలా వరకు కల్చరల్ డిస్టింక్టివ్నెస్ కనిపించడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ అక్వైర్డ్ బై ఫ్రాన్స్, రైట్? సో పుదుచ్చేరి ఏదైతే ఉంటుందో అది కూడా అందుకే మనకి ఎలా మార్చారు, దీన్ని యూనియన్ టెరిటరీగా మార్చారు. And some territories will be strategically very important. Some territories will be very important for national security as well. For example, Andaman and Nicobar. It is a very important hotspot in the Indian Ocean region. అండమాన్ నికోబార్ని ఎవరైనా క్యాప్చర్ చేసుకున్నారనుకోండి, దే విల్ గెట్ యాక్సెస్ టు మెయిన్లాండ్ ఇండియా ఈజీలీ.
మెయిన్లాండ్ ఇండియాకి యాక్సెస్ అనేది ఈజీగా వస్తుంది. దే కెన్ లాంచ్ మిసైల్ స్ట్రైక్స్ అండ్ ఆల్. సో అండమాన్ నికోబార్ ఇట్ ఈస్ స్ట్రాటజికలీ ఇండియాకి వెరీ ఇంపార్టెంట్ కాబట్టి, ఇండియన్ నావీకి వెరీ ఇంపార్టెంట్ కాబట్టి అండమాన్ నికోబార్ వాజ్ మేడ్ ఇన్ యూనియన్ టెరిటరీ. అండ్ ఈవెన్ నేషనల్ సెక్యూరిటీ రీజన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకుని కూడా ఒక పర్టికులర్ టెరిటరీని యూనియన్ టెరిటరీగా గుర్తిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్స్ట్వేల్ స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్, ద ఇయర్ 2019 August 5th వాట్ హ్యాపెండ్, ఆర్టికల్ 370, ఆర్టికల్ 35A జమ్మూ అండ్ కాశ్మీర్కి ఏవైతే స్పెషల్ స్టేటస్ ఇస్తున్నాయో ఆర్టికల్స్ ఆ రెండింటిని అబాలిష్ చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ, లడాక్ యూనియన్ టెరిటరీగా మార్చడం అనేటటువంటి జరిగింది. ఎందుకయ్యా ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ని స్టేట్ లాగా ఉండనివ్వకుండా యూనియన్ టెరిటరీస్గా మార్చారు అంటే, కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది అంటే నేషనల్ సెక్యూరిటీ రీజన్స్ అని చెప్పింది, జాతీయ భద్రత విషయం అని చెప్పింది. పాకిస్తాన్ ఏం చేస్తుంది, క్రాస్ బోర్డర్ టెర్రరిజంకి పాల్పడుతుంది. సో దిస్ జమ్మూ అండ్ కాశ్మీర్లోకి టెర్రరిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇన్ఫ్యూజ్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అవునా? సో జాతీయ భద్రత దృష్ట్యా అండ్ దాంతోపాటు జమ్మూ అండ్ కాశ్మీర్, లడాక్ హౌసెస్ మెనీ ఆర్మీ బేసెస్ యాజ్ వెల్. సో ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్, సిన్స్ డిఫెన్స్ ఫాల్స్ అండర్ యూనియన్ లిస్ట్ కాబట్టి జమ్మూ అండ్ కాశ్మీర్ ఏదైతే ఉంటుందో ది స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అనేటటువంటిది ఒక రాష్ట్రంగా కంటే ఒక కేంద్రపాలిత ప్రాంతంగా యూనియన్ గవర్నమెంట్ అండర్లో ఉండడం మంచిదని చెప్పి జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ని జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ అండ్ లడాక్ యూనియన్ టెరిటరీగా మార్చడం అనేది జరిగింది. సో స్ట్రాటజికలీ ఇంపార్టెంట్ రీజియన్స్ అండ్ నేషనల్ సెక్యూరిటీకి ఇంపార్టెంట్ రీజియన్స్ కూడా యూనియన్ టెరిటరీగా మారుస్తారనమాట. అర్థమైందా? సో దీస్ ఆర్ సమ్ బేసిస్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ యూనియన్ టెరిటరీ. వై ఢిల్లీ ఈజ్ ఎన్ యూనియన్ టెరిటరీ తెలుసుకుందాం, వినండి. సో వై ఢిల్లీ ఈజ్ ఎన్ యూనియన్ టెరిటరీ? ఢిల్లీ ఎందుకు కేంద్రపాలిత ప్రాంతం అయింది? ఫస్ట్ రీజన్, సిన్స్ ఇట్ ఈస్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, భారతదేశ రాజధాని కాబట్టి. భారతదేశ రాజధానిగా ఢిల్లీ డిఫరెంట్ నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని ఇది చేస్తుంది అనమాట. సుప్రీంకోర్టు, ఇండియన్ పార్లమెంట్ ఏదైతే ఉందో, సెంట్రల్ లెజిస్లేచర్ అయినటువంటి ఇండియన్ పార్లమెంట్, వేరియస్ యూనియన్ మినిస్ట్రీస్ ఏవైతే ఉంటాయి, వేరియస్ యూనియన్ మినిస్ట్రీస్, అండ్ దాంతోపాటు వేరియస్ యూనియన్ మినిస్ట్రీస్ యొక్క హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ ఆఫీసెస్ ఏవైతే ఉంటాయో ఆఫీసెస్ని, సో వీటన్నింటినీ హౌస్ చేస్తుంది. అండ్ దాంతోపాటు డిప్లొమాటిక్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఫారెన్ ఎంబసీస్ ఏవైతే ఉంటాయి, ఎంబసీస్, వీటన్నింటినీ హౌస్ చేస్తుంది. సో సమ్ సార్ట్ ఆఫ్ కంట్రోల్ అనేటటువంటిది సెంట్రల్ గవర్నమెంట్కి తప్పకుండా అవసరం, బికాజ్ ఢిల్లీ హౌసెస్ దీస్ మెనీ థింగ్స్ కాబట్టి. అండ్ ఒక దేశ రాజధాని డైరెక్ట్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఉండమనేటటువంటిది కొత్త కాదు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us look at some shining examples of federalism. ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క క్యాపిటల్ వాషింగ్టన్ డీసీ ఏదైతే ఉందో ఇట్ ఈస్ యాక్చువల్లీ అండర్ ద డైరెక్ట్ కంట్రోల్ ఆఫ్ ఫెడరల్ గవర్నమెంట్ ఆఫ్ యుఎస్ సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఉండమనేటటువంటిది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియా తీసుకోండి. ఆస్ట్రేలియా ఈజ్ ఆల్సో ఫెడరల్ పాలిటీ ఫాలో అవుతుంది. ఆస్ట్రేలియా రాజధాని అయినటువంటి క్యాన్బెరా ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఆల్సో అండర్ ద డైరెక్ట్ కంట్రోల్ ఆఫ్ ఆస్ట్రేలియా ఫెడరల్ గవర్నమెంట్. అవునా? సేమ్ అలాగే ఢిల్లీ కూడా కేంద్రం అండర్లో ఉండడం అనేటటువంటి ఢిల్లీ కూడా యూనియన్ టెరిటరీగా చేయడం అనేది జరిగింది. అండ్ పాపులేషన్ ఆఫ్ ఢిల్లీ సుమారు ప్రపంచ దేశాల్లో 124 దేశాల యొక్క పాపులేషన్ కంటే, జనాభా కంటే ఢిల్లీ పాపులేషన్ ఎక్కువ. ఢిల్లీ యొక్క పాపులేషన్ డెన్సిటీ ఏదైతే ఉంటుందో చాలా ఎక్కువ. ఢిల్లీ ఈజ్ కల్చరల్లీ very very diverse as well. You can see people from northeast India, you can see people from south India, you can see people from eastern part of India, you can see people from western part of India, you can see people from నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియా. సో అందరినీ మనం అక్కడ చూడొచ్చు. సో ఒక ఇండియా అనేటటువంటి ఒక నేషన్కి అద్దం పట్టడం అనేది జరుగుతుంది. అవర్ క్యాపిటల్ దట్ ఈస్ ఢిల్లీ. సో ఢిల్లీ సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో, ఒక స్టేట్ ఒక రాష్ట్ర ప్రభుత్వం అండర్లో కంటే సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఉండడం వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఢిల్లీని యూనియన్ టెరిటరీగా చేశారు. అండ్ టిల్ 1956 1956లో మీ అందరికీ తెలుసు ఫజల్ అలీ కమిషన్ లేదా స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ యొక్క నివేదిక ప్రకారం, రిపోర్ట్ ప్రకారం స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఆఫ్ 1956 అప్పుడు భారత పార్లమెంట్ అనేటువంటి చేయడం అనేది జరిగింది. 1956 వరకు ఢిల్లీకి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏదైతే ఉంటుందో, లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేటువంటిది ఉండేది, శాసనసభ అనేది ఉండేది. 1956 ఫజల్ అలీ కమిషన్ యొక్క రిపోర్ట్ మేరకు ఢిల్లీకి ఏం చేశారు, లెజిస్లేటివ్ అసెంబ్లీస్ని తీసివేయడం అనేది జరిగింది. 1956 నుంచి 1993 వరకు ఏం చేశారు, ఢిల్లీ కంటిన్యూ టు బి యూటీ వితౌట్ ఎనీ లెజిస్లేటివ్ అసెంబ్లీ. అంటే ఒక లెజిస్లేటివ్ అసెంబ్లీ లేకుండా, శాసనసభ అనేటటువంటిది లేకుండా, ఇట్ వాజ్ డైరెక్ట్లీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్, సెంట్రల్ కేంద్ర ప్రభుత్వం అండర్లో డైరెక్ట్గా ఉండడం అనేటటువంటిది జరిగిందమ్మ. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూడండి. బట్ ఆఫ్టర్ 1956 1956 తర్వాత కొన్ని డ్రామాటిక్ ఈవెంట్స్ అనేటటువంటివి జరిగినాయి. మెనీ యూనియన్ టెరిటరీస్, అప్పటికే ఉన్నటువంటి చాలా కేంద్రపాలిత ప్రాంతాలకి అప్పటి కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చింది, స్టేట్హుడ్ ఇవ్వడం అనేటటువంటి జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ నాగాలాండ్కి 1962లో స్టేట్హుడ్ వచ్చి ఒక సెపరేట్ రాష్ట్రంగా ఏర్పడింది. హిమాచల్ ప్రదేశ్ 1971లో ఒక సెపరేట్ స్టేట్గా ఏర్పడింది. త్రిపుర 1971లో ఒక సెపరేట్ స్టేట్గా ఏర్పడింది. మణిపూర్ 1971లో ఒక సెపరేట్ స్టేట్గా ఏర్పడింది. గోవా 1986లో ఒక సెపరేట్ స్టేట్గా ఏర్పడింది. మిజోరాం 1986లో సెపరేట్ స్టేట్గా ఏర్పడింది. అరుణాచల్ ప్రదేశ్ 1986లో సెపరేట్ స్టేట్గా ఏర్పడింది. సో చాలా ప్రాంతాలు
ఒక ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడడం వల్ల ఢిల్లీలో ఒక జన్ ఆందోళన ఏదైతే ఉంటుందో అది మొదలవ్వడం అనేటటువంటి జరిగింది. ఢిల్లీ ప్రజలు అండ్ దాంతోపాటు ఢిల్లీ పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉంటారో, పొలిటికల్ ఎలీట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ప్రొటెస్టులు చేయడం అనేది మొదలుపెట్టారు. నిరసనలు, యాజిటేషన్స్తో ముందుకు రావడం అనేటటువంటి జరిగింది. ఎందుకు ఢిల్లీకి కూడా స్టేట్ హుడ్ అనేటటువంటిది కావాలి, సో దట్ ఢిల్లీ యొక్క వెల్ఫేర్ అనేటటువంటిది బాగుంటుంది, సంక్షేమం అనేటటువంటిది బాగుంటుంది అని చెప్పి వాళ్ళు చాలా ఆందోళన చేయడం అనేటటువంటిది జరిగింది. అప్పటి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఢిల్లీకి స్టేట్ హుడ్ ఇవ్వాలా లేదా అనేటటువంటి విషయాన్ని స్టడీ చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ పేరే బాలకృష్ణన్ కమిటీ. సో ఈ బాలకృష్ణన్ కమిటీ ఏదైతే ఉంటుందో అది చాలా విధాలుగా స్టడీ చేయడం అనేటటువంటిది జరిగింది ఢిల్లీ యొక్క స్టేట్ హుడ్ గురించి. అండ్ ఆ కమిటీ ఏదైతే ఉంటుందో తన రిపోర్ట్ని కూడా ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. ఒకసారి వాటి గురించి కూడా మాట్లాడదామా, వినండి. సో బాలకృష్ణన్ కమిటీ విచ్ వాజ్ కన్స్టిట్యూట్ ఇన్ 1987 సబ్మిటెడ్ ఇట్స్ రిపోర్ట్ ఇన్ 1990. సో అదేం చెప్పిందంటే డిడెంట్ రికమెండ్ స్టేట్ హుడ్ టు ఢిల్లీకి స్టేట్ హుడ్ అనేటటువంటిది ఇవ్వకూడదు అని చెప్పడం అనేది జరిగింది. సో అది ఒక విషయాన్ని అక్నాలెడ్జ్ చేసింది. ఏంటి, ఢిల్లీ ఈజ్ యాక్చువల్లీ అన్ అసెట్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఇండియా, భారత ప్రజలందరికీ చెందినటువంటిది. అండ్ అట్ ద సేమ్ టైం ఢిల్లీ ఈజ్ ఆల్సో హోమ్ టు పీపుల్ ఆఫ్ ఢిల్లీ. ఢిల్లీ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ప్రయోజనాలు, ఇంట్రెస్ట్ని అండ్ ఇండియన్ పీపుల్ యొక్క ఇంట్రెస్ట్ ఏవైతే ఉంటాయో వాటి రెండింటినీ ఇది చేసుకొని బ్యాలెన్స్ చేసుకొని ఢిల్లీకి స్టేటస్ అనేటటువంటిది ఇవ్వడం అవసరం అని చెప్పి భావించడం అనేది జరిగింది. కానీ ఢిల్లీకి స్టేట్ హుడ్ అనేటటువంటిది ఇవ్వకూడదు, ప్రత్యేక రాష్ట్రంగా ఢిల్లీ మారకూడదు అని చెప్పడం అనేటటువంటి జరిగింది. బికాజ్ ఇట్ హౌసెస్ మెనీ ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్స్ కాబట్టి. వాట్ వాజ్ ద రీజన్ సైటెడ్? డిస్ప్రపోర్షనేట్ ప్రెజెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీకి స్టేట్ హుడ్ ఇచ్చామనుకోండి, సో అదర్ స్టేట్స్ ఉంటాయి, ఢిల్లీ ఉంటుంది. సో ఏం జరగడం అనేటటువంటిది జరుగుతుంది? సో ఈ మిగిలిన చీఫ్ మినిస్టర్స్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో, మిగిలిన స్టేట్స్ యొక్క చీఫ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వాళ్ళ రాష్ట్రాలను పరిపాలించడం అనేది జరుగుతుంది. వెరస్ ఢిల్లీ యొక్క చీఫ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి వేటి మీద పవర్ అనేటటువంటిది వస్తుంది? ఈ ఎంబసీస్ అండ్ దాంతోపాటు డిఫెన్స్ ఆఫీసెస్ అండ్ దాంతోపాటు దీస్ పర్టికులర్ పార్లమెంటరీ బిల్డింగ్ వీటన్నిటి మీద రావడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఈ చీఫ్ మినిస్టర్స్ ప్రజలు అనుకున్నటువంటి చీఫ్ మినిస్టర్సే, ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ప్రజలు అనుకున్నటువంటి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్సే. కానీ ఎక్కువ పవర్స్ ఎవరికి ఉంటుంది? ఢిల్లీకి ఎవరైతే పరిపాలిస్తున్నారో వాళ్ళకు ఉంటుంది. సో ఈ డిస్ప్రపోర్షనేట్ ప్రెజెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని అవాయిడ్ చేయడం అనేటటువంటిది వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి బాలకృష్ణన్ కమిటీ చెప్పింది. బట్ ఇట్ రికమెండెడ్ స్పెషల్ స్టాటస్ టు ఢిల్లీ. ఒక కాంప్రమైజ్కి వచ్చారన్నమాట. ఢిల్లీకి స్టేట్ హుడ్ ఇవ్వం, ఓకే, అలాంటి ఢిల్లీని పూర్తిగా కేంద్రపాలిత ప్రాంతంగా కూడా ఉంచకూడదు. ఎందుకంటే పీపుల్ కోరుకుంటున్నారు ఢిల్లీకి సమ్ సార్ట్ ఆఫ్ స్పెషల్ స్టాటస్, సమ్ సార్ట్ ఆఫ్ అటానమీ కావాలని చెప్పి. సో అందుకే ఢిల్లీకి ఒక స్పెషల్ స్టాటస్ అనేటటువంటిది ఇవ్వాలి అని చెప్పి బాలకృష్ణన్ కమిటీ తన నివేదికలో తెలపడంతో వెంటనే ఇండియన్ పార్లమెంట్ గాట్ టుగెదర్. భారత పార్లమెంట్ ఏం చేయడం అనేటటువంటిది జరిగింది, భారత రాజ్యాంగానికి 69th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేటటువంటిది చేసి తద్వారా గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ యాక్ట్ అనేటటువంటిది చేయడం అనేది జరిగింది. భారత రాజ్యాంగానికి 69వ రాజ్యాంగ సవరణ చేస్తూ ఢిల్లీకి స్పెషల్ స్టేటస్ని కల్పిస్తూ అండ్ దాంతోపాటు ఢిల్లీ యొక్క గవర్నెన్స్ని విశదీకరించడానికి, గవర్నెన్స్ ఎలా ఉండాలో చెప్పడానికి గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా చేయడం అనేటటువంటిది జరిగింది. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ చూడండి. సో 69th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1991. దీని ద్వారా ఢిల్లీకి స్పెషల్ స్టేటస్ అనేటటువంటిది ఇచ్చారు, ప్రత్యేక హోదా అనేటటువంటిది ఇచ్చారు. వాట్ కైండ్ ఆఫ్ స్పెషల్ స్టేటస్? ఢిల్లీ వుడ్ హ్యావ్ ఎ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఢిల్లీకి ఒక లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేటటువంటిది ఉంటుంది అని చెప్పడం అనేది జరుగుతుంది. బట్ అన్లైక్ ఆల్ ద అదర్ స్టేట్స్ ఇక్కడ ఒక చిన్న ఇది పెట్టడం అనేటటువంటి చిన్న థిన్ లైన్ పెట్టడం అనేది జరిగింది. దిస్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కెన్ మేక్ ఎ లా ఆన్ సబ్జెక్ట్స్ ఆఫ్ స్టేట్ లిస్ట్ అండ్ కాన్కరెంట్ లిస్ట్. మనం ఏం చెప్పాం, Schedule 7 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో యూనియన్ లిస్ట్ ఉంటుంది, స్టేట్ లిస్ట్ ఉంటుంది, కాన్కరెంట్ లిస్ట్లో ఉంటుంది. యూనియన్ లిస్ట్లో ఉండే సబ్జెక్ట్స్ మీద సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే చట్టాలు చేయాలి. స్టేట్ లిస్ట్లో ఉండే సబ్జెక్ట్స్ మీద స్టేట్ గవర్నమెంట్ మాత్రమే చట్టాలు చేయాలి. కాన్కరెంట్ లిస్ట్లో ఉండేటువంటి విషయాల మీద బోత్ సెంటర్ కెన్ మేక్ రెండు చట్టాలు చేయొచ్చు అని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ ఏం చేశారు అంటే స్టేట్ లిస్ట్లో అండ్ కాన్కరెంట్ లిస్ట్లో ఉన్నటువంటి అన్ని సబ్జెక్ట్స్ మీద ఢిల్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీ చట్టాలు చేయొచ్చు. కానీ ఈ 3 విషయాలకు మాత్రం ఎక్సెప్షన్ ఇచ్చారు. ఒకటి పోలీస్. సో ఢిల్లీలో లా అండ్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో అది సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. అండ్ దాంతోపాటు సెకండ్ పబ్లిక్ ఆర్డర్, లా అండ్ ఆర్డర్ అని కూడా అంటాం. అండ్ థర్డ్ వన్ ఏంటి అంటే ల్యాండ్. ఈ 3 ఎవరి అండర్లో ఉండడం అనేటటువంటిది జరుగుతుందంటే సెంట్రల్ గవర్నమెంట్లో ఉంటాయి. ఈ 3 దేనిలో భాగంగా అని చెప్పుకున్నాం, స్టేట్ లిస్ట్లో భాగంగా ఉంటాయని చెప్పుకున్నాం. బట్ కానీ ఈ 3 మీద హక్కులు ఎవరు తీసుకున్నారు? సెంట్రల్ గవర్నమెంట్, యూనియన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది తీసుకోవడం అనేది. దిస్ ఇస్ అన్ ఎక్సెప్షన్ టు ఢిల్లీ.
ఓకేనా. సో తద్వారా 69th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1999 తర్వాత ఒక ఇంపార్టెంట్ యాక్ట్ చేశారు, గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ యాక్ట్ చేయడం అనేటువంటి జరిగింది. దానిలో ఈ ఎక్సెప్షన్ ఏదైతే ఉందో దాన్ని మెన్షన్ చేశారు. అర్థమైందా? సో ఢిల్లీ విల్ కంటిన్యూ టు బి యూనియన్ టెరిటరీ బట్ విల్ హ్యావ్ ఏ లెజిస్లేటివ్ అసెంబ్లీ. యూనియన్ టెరిటరీ ఎవరి చేతిలో ఉంటుందంటాం? చెప్పుకున్నాం, ప్రెసిడెంట్, ఎగ్జిక్యూటివ్ హెడ్ ఆఫ్ యూనియన్ టెరిటరీ ఎవరు? ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ ఎవరి ద్వారా? ఒక ఏజెంట్ ద్వారా సో యూనియన్ టెరిటరీని అడ్మినిస్టర్ చేస్తారు. ఆ ఏజెంట్ ఎవరు అవ్వచ్చు? లెఫ్టినెంట్ గవర్నర్ అవ్వచ్చు అని చెప్పుకున్నాం, లేదా చీఫ్ కమిషనర్ అవ్వచ్చు అని చెప్పుకున్నాం, లేదా అడ్మినిస్ట్రేటర్ అవ్వచ్చు అని చెప్పి కూడా చెప్పుకున్నాం. ఢిల్లీకి ఒక లెఫ్టినెంట్ గవర్నర్ని ఏర్పాటు చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్ చూసుకోవడం అనేటువంటి జరుగుతుంది. సో ఢిల్లీస్ గవర్నెన్స్ వాజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ 2 hands. వన్ ఈజ్ లెజిస్లేటివ్, వన్ ఈజ్ లెఫ్టినెంట్ గవర్నర్ అండ్ సెకండ్ వన్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. బట్ వాట్ ఇఫ్ దేర్ ఈస్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఒపీనియన్? లెజిస్లేటివ్ అసెంబ్లీ లేదా ఎలక్టెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఢిల్లీ, ఢిల్లీ యొక్క ప్రభుత్వం ఏదైతే ఉందో, ఢిల్లీ యొక్క ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి అనుకుంటుంది, ఏదో ఒక నిర్ణయం తీసుకుంది. అది ఒకవేళ లెఫ్టినెంట్ గవర్నర్కి నచ్చలేదు. ఆ సమయంలో ఏంటి? ఇఫ్ దెర్ ఇస్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఒపీనియన్, అప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్ ఏం చేయాలంటే వెంటనే ఆ పర్టికులర్ మ్యాటర్ని ప్రెసిడెంట్కి రిఫర్ చేయాలి. ప్రెసిడెంట్ ఏదైతే కన్వే చేస్తాడు, ఏ నిర్ణయం అయితే తీసుకుంటాడో, దట్ విల్ బి బైండింగ్ ఆన్ బోత్ లెఫ్టినెంట్ గవర్నర్ అండ్ ఆల్సో ఢిల్లీ గవర్నమెంట్. అర్థమైందా? ఢిల్లీ గవర్నమెంట్ అంటే ఢిల్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్ అండ్ లెఫ్టినెంట్ గవర్నమెంట్ బైండింగ్గా ఉండడం అనేటువంటి జరుగుతుంది. ఒకవేళ డిసగ్రిమెంట్ వస్తే ఎలా పనితీరు ఉంటుందో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. చూడండి, ఇఫ్ దెర్ ఇస్ డిసగ్రిమెంట్, లెఫ్టినెంట్ గవర్నర్ రిఫర్ ఎనీ మ్యాటర్ టు ప్రెసిడెంట్. లెఫ్టినెంట్ గవర్నర్ ఏదైతే ఉందో ఎనీ మ్యాటర్, ఏ మ్యాటర్నైనా ఇది చేయడం అనేటువంటి జరుగుతుంది. అండ్ హియర్ సుప్రీంకోర్టు తర్వాత కేసులో ఏం చెప్పిందంటే ఎనీ మ్యాటర్ నెవర్ రిఫర్ టు ఎవ్రీ మ్యాటర్. అలానే ప్రతి మ్యాటర్ని లెఫ్టినెంట్ గవర్నర్ ఎలక్టెడ్ గవర్నమెంట్ని అడ్డుకట్ట వేయడానికి ప్రతి మ్యాటర్ని ఇది చేయొచ్చా, రిఫర్ చేయొచ్చా ప్రెసిడెంట్కి, ఎలక్టెడ్ గవర్నమెంట్ డెసిషన్ పాస్ అవ్వకుండా చూడడానికి అంటే చేయకూడదు. గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ యాక్ట్ ఆఫ్ 1991 చేయడం అనేటువంటి జరిగింది. తద్వారా 1993లో మొదటి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏదైతే ఉంటుందో అది ఏర్పాటు అవ్వడం అనేటువంటిది జరిగిందమ్మా 1956 తర్వాత ఢిల్లీలో. ఓకేనా, నెక్స్ట్ చూడండి. సో ఫాలోయింగ్ దోస్ ఇయర్స్ 1993 తర్వాత ఢిల్లీ హ్యాస్ సీన్ ఏజ్ ఆఫ్ హార్మోనీ. హియర్ యూ సీ దిస్ ఉమెన్ షీలా దీక్షిత్ 1998 నుంచి 2013 వరకు ఈవిడ ఢిల్లీ సీఎంగా పనిచేయడం అనేటువంటి జరిగింది. సో ఆఫ్టర్ దట్ కేజ్రీవాల్ హ్యాస్ టేకెన్ ఓవర్ హెర్ రోల్. సీఎంగా కేజ్రీవాల్ రావడం అనేది జరిగింది. 15 ఏళ్ళ ఈవిడ పరిపాలనలో ఢిల్లీ చాలా డెవలప్ అవ్వడం అనేటువంటి జరిగింది. ఢిల్లీలో రోడ్స్ బాగుపడ్డాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుపడింది, పార్క్స్ బాగుపడడం అనేది జరిగింది, అర్బన్ డెవలప్మెంట్ బాగుపడింది, హెల్త్ కేర్ ఏదైతే ఉంటుందో అది కూడా బాగుపడడం అనేది జరిగింది. అండ్ వితౌట్ ఎనీ డిలే ఢిల్లీ మెట్రో ఏదైతే ఉంటుందో చాలా చక్కగా కంప్లీట్ అవ్వడం అనేటువంటి జరిగింది. షీఈస్ ఫ్రమ్ కాంగ్రెస్ పార్టీ, మీ అందరికీ తెలిసినే అనుకుంటున్నాను, యూపీఏ పార్టీ, రైట్. సో అప్పుడు ప్రధానమంత్రిగా, ఈ సమయంలో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? వాజ్పేయి ఈజ్ ఫ్రమ్ బీజేపీ పార్టీ. సో దీస్ టూ ఆర్ ఫ్రమ్ 2 రైవల్ పార్టీస్ అయినప్పటికీ ఇద్దరి మధ్య హార్మోనీ, సఖ్యత అనేటటువంటిది బాగుండేది. సో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి సఖ్యత ఉండడం వల్ల ఇవన్నీ సాధ్యపడ్డాయి. ఢిల్లీ అనేటటువంటిది యాజ్ ఎ క్యాపిటల్గా, యాజ్ ఏ వరల్డ్ క్లాస్ సిటీగా డెవలప్ అవ్వడం అనేటువంటిది అండర్ ద రూల్ ఆఫ్ షీలా దీక్షిత్. అవునా? బట్ కానీ ఈవిడ రీసెంట్గా షీలా దీక్షిత్ 2019లో కూడా 19లోనే చనిపోవడం అనేది జరిగింది, మీ అందరికీ తెలిసిన అనుకుంటున్నాను. తర్వాత ఏం జరిగింది? ఏజ్ ఆఫ్ టసిల్ అనేటటువంటిది మొదలవ్వడం అనేటటువంటిది జరిగింది. ద ఇయర్ 2011 ఎప్పుడైతే మహేంద్ర సింగ్ ధోని మన భారతదేశానికి 2వ ప్రపంచ కప్ని తీసుకురావడం అనేటటువంటిది జరిగింది. ఈ ఇయర్లో ఈ గాంధీయన్ యాక్టివిస్ట్ నేమ్డ్ అన్నా హజారే ఏం చేయడం అనేటటువంటిది జరిగింది? ఇండియా ఎగెనెస్ట్ కరప్షన్ అనేటటువంటి క్యాంపెయిన్ తీసుకురావడం అనేది జరిగింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ ఏదైతే ఉంటుందో ఆ పార్క్ వేదికగా ఒక ఆమరణ నిరాహార దీక్ష ఏదైతే ఉంటుందో అది కూడా ఈయన చేపట్టడం అనేది జరిగింది. సో ఈ గాంధీయన్ యాక్టివిస్ట్ అయినటువంటి అన్నా హజారే ఎవరైతే ఉన్నారో ఈయనకి సహకారంగా చాలామంది ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐఏఎస్ ఆఫీసర్స్ లైక్ కిరణ్ బేడి కానీ, లేకపోతే అరవింద్ కేజ్రీవాల్ కానీ, వీళ్ళందరూ నిల్చోవడం అనేటువంటిది జరిగింది. వై అన్నా హజారే దీన్ని స్టార్ట్ చేశారు? టు ఎస్టాబ్లిష్ 2 institutions, one is లోక్పాల్, లోకాయుక్త. సో దిస్ ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్ ఎవరైతే ఉన్నారో, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతి మీద ఆరా తీయడానికి లోక్పాల్, అండ్ స్టేట్ గవర్నమెంట్స్లో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో, లేకపోతే మినిస్టర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అవినీతి మీద ఆరా తీయడానికి లోకాయుక్త ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేయడం అనేది జరిగింది. ఫాలోయింగ్ దట్ లోకాయుక్త యాక్ట్ కూడా పాస్ అవ్వడం అనేది జరిగింది, అవి ఎస్టాబ్లిష్ అవ్వడం కూడా జరిగింది అనమాట. అర్థమైంది? దట్ ఈస్ కంప్లీట్లీ అనదర్ థింగ్. అయితే ఈ పర్టికులర్ ఇండియా అగెన్స్ట్ కరప్షన్ అనేటటువంటి ప్రోగ్రామ్ నుంచి అరవింద్ కేజ్రీవాల్ అనేటటువంటి ఒక ఇంపార్టెంట్ పవర్ అనేటటువంటిది ఎదగడం అనేది జరిగింది. హీ కేమ్ అవుట్ ఆఫ్ నోవేర్ ఇంటూ ఇండియన్ పాలిటిక్స్.
భారత రాజకీయాల్లోకి ఈయన అడుగు పెట్టడం అనేటటువంటి జరిగింది. సో ది లర్న్ మ్యాన్ ఫ్రమ్ ఢిల్లీలో ఉన్నటువంటి మేధావులు, వేత్తలు వీళ్ళందరూ సో కేజ్రీవాల్ యొక్క అప్రోచ్ ఏదైతే ఉంటుందో దాన్ని చాలా పొగడ్డం అనేటటువంటి జరిగింది. ప్రజలు కూడా ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎక్కువగా ఉండడం వల్ల ప్రజలు కూడా కేజ్రీవాల్కి బాగా దగ్గర అవ్వడం అనేది జరిగింది. 2013 జనరల్ ఎలక్షన్స్ ఇన్ ఢిల్లీ ఎవరు గెలుపొందారు? మనకి కేజ్రీవాల్ గెలుపొందడం అనేది జరిగింది. బట్ విత్ ఇన్ 3 to 6 months ఆయన రిజైన్ చేయడం అనేటువంటి జరిగింది ఆ పదవి నుంచి. ఎందుకు అంటే హీ వాంటెడ్ టు బికమ్ ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అవ్వాలనుకున్నారు. సో ఆయన వెంటనే ఏం చేయడం అనేటటువంటి జరిగింది, 2014 జనరల్ ఎలక్షన్స్లో మన ప్రెజెంట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి యొక్క పోటీ చేసినటువంటి కాన్స్టిట్యుయెన్సీ వారణాసి ఏదైతే ఉంటుందో, కాశీ నియోజకవర్గం ఏదైతే ఉంటుందో, కాశీ నియోజకవర్గంలో మోడీకి వ్యతిరేకంగా పోటీ చేయడం అనేది జరిగింది. తీవ్రమైనటువంటి పరాజయం పాలవ్వడం అనేటటువంటి జరిగింది. అర్థమైందా? సో చాలామంది ఎక్స్పర్ట్స్ ఏం చెప్తారంటే ఈయన ఎంపీ అవ్వడానికి అలా చేశారు, ఈ విధంగా చేశారని చెప్తారు. బట్ కానీ ఒరిజినల్ రీజన్ ఏంటి అంటే కేజ్రీవాల్ కడితే కేజ్రీవాల్ ఏం చెప్పడం అనేటటువంటి జరుగుతుంది అంటే, సో మేము ఏ చట్టాలు, నేను చీఫ్ మినిస్టర్ అయిన 2013 చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఏ చట్టాలు చేసినా అప్పటి ప్రభుత్వం ప్రతిదీ కొట్టివేస్తుంది, ఆ చట్టాలను ముందుకు తీసుకెళ్లట్లేదు. సో అందుకే నేను ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రొటెస్ట్ ఒక నిరసన చెప్పే విధంగా నేను రిజైన్ చేశానని చెప్పి ఆయన చెప్పడం అనేటటువంటిది జరిగింది. బట్ తర్వాత 2015లో మళ్ళీ ఢిల్లీలో జనరల్ ఎలక్షన్ సార్వత్రిక ఎన్నికలు అనేటటువంటివి జరిగినాయి. ఈ ఢిల్లీ ఎన్నికల్లో మళ్ళీ కేజ్రీవాల్ ఒక ల్యాండ్ స్లైడింగ్ విక్టరీతో రావడం అనేటటువంటిది 2015లో మళ్ళీ ఎలక్ట్ అవ్వడం అనేటటువంటిది జరిగిందమ్మా. 2015లో కేజ్రీవాల్ ఎలక్ట్ అయినప్పటి నుంచి అప్పటి సెంట్రల్ గవర్నమెంట్ అంటే బీజేపీ గవర్నమెంట్కి అండ్ దాంతోపాటు కేజ్రీవాల్ గవర్నమెంట్కి ఎప్పుడు కాన్ఫ్లిక్ట్ ఉండేది. ఎందుకు? కేజ్రీవాల్ ఎవరి మీద పోటీ చేశారన్నాం, డైరెక్ట్గా నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగానే వారణాసిలో పోటీ చేశారు. సో అందుకే సెంట్రల్ గవర్నమెంట్కి అండ్ ఢిల్లీ స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈ రెండింటికి మధ్య చాలా అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏదైతే ఉందో రెండింటికి చాలా కాన్ఫ్లిక్ట్ అనేటటువంటిది ఉండడం అనేటటువంటిది జరిగిందమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఉదాహరణ ఇస్తాను, ఒక తార్కాణం ఇస్తాను. 2015లో అధికారంలోకి వచ్చి రాగానే కేజ్రీవాల్ గవర్నమెంట్ ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకున్నారు. ఢిల్లీలోని అడ్మినిస్ట్రేటివ్ మిషనరీ ఏదైతే ఉంటుందో తన కరప్షన్ పారద్రోలడానికి ఒక కాల్ సెంటర్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అంటే పీపుల్ కెన్ డైరెక్ట్లీ కాల్ టు దిస్ టోల్ ఫ్రీ నెంబర్ అండ్ కెన్ డైరెక్ట్లీ కంప్లైంట్ ఆన్ ఎనీ ఆఫీసర్. ఏ అధికారైనా అవినీతికి పాల్పడితే డైరెక్ట్గా వాళ్ళ మీద ఏం చేయొచ్చు, వాళ్ళ మీద కంప్లైంట్ చేయొచ్చు. ఒకసారి ఈ కాల్ సెంటర్కి ఢిల్లీ పోలీసుల మీద ఇది రావడం అనేటటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ మీద కంప్లైంట్ రావడం అనేది జరిగింది, అవినీతికి పాల్పడుతున్నారని చెప్పి. సో అప్పుడు ఢిల్లీలో గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్నటువంటి యాంటీ కరప్షన్ యూనిట్ ఏదైతే ఉందో అదేం చేయడం అనేటటువంటి జరిగింది, అది ఆ పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అతన్ని అరెస్ట్ చేయడం అనేటటువంటి జరిగింది. అయితే ఢిల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఈ అరెస్ట్కి వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టులో కేసు పెట్టింది. ఏమని? ద సబ్జెక్ట్ ఆఫ్ పోలీస్ ఏదైతే ఉందో, ద సబ్జెక్ట్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ ఏదైతే ఉందో దట్ కమ్స్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి రావడం అనేటటువంటి జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి నేను చెప్పాను కదా ఆల్రెడీ ఎక్సెప్షన్ చెప్పడం అనేది జరిగింది. 69th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ చేసి స్పెషల్ స్టేటస్ ఇచ్చారు. కానీ స్టేట్ లిస్ట్లో భాగంగా ఉన్నటువంటి పోలీసు, లా అండ్ ఆర్డర్, ల్యాండ్ ఎవరికి అప్పగించారు? కేంద్ర ప్రభుత్వానికి అప్పగించారు. మరి సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఉన్నటువంటి విషయాల మీద స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్ ఉన్నటువంటి యాంటీ కరప్షన్ యూనిట్ ఎలా పనిచేస్తుంది అని చెప్పి ఒక పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఒక పోలీస్ ఆఫీసర్ని స్టేట్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే కిడ్నాప్ చేసిందనే ఆరోపణతో ఢిల్లీ హైకోర్టుకి మెట్లెక్కడం అనేటటువంటిది జరిగింది ఢిల్లీ పోలీస్ గవర్నమెంట్. అర్థమైందా? ఇదంతటిని ఎవరు నడిపించారు? అప్పటి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో అదంతా ఈ నాటకీయ పరిణామాలకు దారితీయడం అనేది జరిగింది. ఢిల్లీ హైకోర్టు ఏం చెప్పింది? ఇట్ మేడ్ సంథింగ్ క్లియర్. ఏం చెప్పింది? ఇన్ ఢిల్లీ గవర్నమెంట్ సింప్లీ మీన్ లెఫ్టినెంట్ గవర్నర్ బట్ నాట్ ది ఎలక్టెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఢిల్లీ. ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం కాదంట ఢిల్లీలో. లెఫ్టినెంట్ గవర్నర్, ప్రెసిడెంట్ అపాయింట్ చేసినటువంటి అడ్మినిస్ట్రేటరే ఢిల్లీ ప్రభుత్వ ప్రతినిధి అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. అతని డెసిషనే ఫైనల్ అనే విధంగా చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. క్లియర్గా చెప్తున్నారు కదా పోలీస్ అనేటటువంటిది దట్ కమ్స్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పి, దట్ కమ్స్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ లెఫ్టినెంట్ గవర్నర్ అని చెప్పి. మరి మీరు ఎలా యాక్షన్ తీసుకుంటారు అని ఢిల్లీ గవర్నమెంట్ చెప్తే కేజ్రీవాల్ ఈ పర్టికులర్ ఢిల్లీ హైకోర్టు వెర్డిక్ట్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయడం అనేటటువంటి జరిగింది. మ్యాటర్ వెంట్ టు సుప్రీంకోర్టు 2016లో ఏం చెప్పడం అనేటటువంటి జరిగింది అంటే తన ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్లో ఇండియా ఈజ్ ఫెడరల్ పాలిటీ, సమాఖ్య వ్యవస్థ అనేటటువంటిది ఉంటుంది. పవర్ ఒక్కరి చేతుల్లో ఉండడం కాదు. ఢిల్లీ గవర్నమెంట్ అంటే బోత్ లెఫ్టినెంట్ గవర్నర్ అండ్ ఎలక్టెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఢిల్లీ అని చెప్పి చెప్పడం అనేటటువంటిది జరిగింది. ఒకవేళ లెఫ్టినెంట్ గవర్నర్కి ఎలక్టెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఢిల్లీకి పాయింట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఉంటే లెఫ్టినెంట్ గవర్నర్ ఏం చేయొచ్చు అని చెప్పుకున్నాం, ప్రెసిడెంట్కి పంపించవచ్చు అని చెప్పి చెప్పడం అనేటటువంటి రిఫర్ చేయొచ్చు అని చెప్పుకున్నాం.
కానీ ఇక్కడ ఎనీ మ్యాటర్ డజంట్ సింప్లీ మీన్ ఎవ్రీ మ్యాటర్. ప్రతి మ్యాటర్ని ప్రెసిడెంట్కి పంపించి ఎలక్టెడ్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి చట్టాలను కానీ వీటన్నిటిని కావాలని డిలే చేసే ప్రయత్నం మాత్రం చెయ్యకూడదు. లెఫ్టినెంట్ గవర్నర్ తీసుకున్నటువంటి డెసిషన్ ఏదైతే ఉంటుందో ఇట్ విల్ సబ్జెక్ట్ టు జ్యుడిషియల్ రివ్యూ. ఒకవేళ కోర్టులో ఎవరైనా పిటిషన్ ఇస్తే అనవసరంగా లెఫ్టినెంట్ గవర్నర్ ప్రెసిడెంట్కి రిఫర్ చేశారు ఒక మ్యాటర్ అని చెప్పి లెఫ్టినెంట్ గవర్నర్ కోర్టు బోన్లో నిల్చొని సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది అని చెప్పి మనకి సుప్రీంకోర్టు ఏదైతే ఉంటుందో చెప్పడం అనేటటువంటి జరిగింది. ఇట్ ఇంటర్ప్రిటెడ్ ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ప్రియాంబుల్ ఏం చెప్పడం అనేటటువంటి జరుగుతుంది, ఇండియా ఈజ్ ఏ సావరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అని చెప్తుంది. డెమోక్రసీ అంటే ఏంటి, ప్రజల చేతుల్లో పవర్ ఉండాలి, ప్రజల ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం చేతిలో పవర్ ఉండాలి, కానీ లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలో ఎలా ఉంటుంది పవర్ అని చెప్పి సుప్రీంకోర్టు ఈ విషయంగా చెప్పడం అనేటటువంటిది జరిగిందమ్మా. క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నాను క్లియర్గా. సో ఈ కాంటెక్స్లో మన భారత పార్లమెంటు 2021వ సంవత్సరంలో ఒక ఇంపార్టెంట్ చట్టం చేసింది. 1991లో చేసినటువంటి గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ యాక్ట్ ఆఫ్ 1991 ఏదైతే ఉందో దీనికి అమెండ్మెంట్ సవరణ చట్టం అనేటటువంటి చేయడం అనేది జరిగింది. సవరణ చట్టం చేసి లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరైతే ఉన్నారో లెఫ్టినెంట్ గవర్నర్కి ఎక్కువ పవర్స్ ఇచ్చేటటువంటి ప్రయత్నం మొదలుపెట్టింది అనమాట. అర్థమైందా? ఎందుకు అంటే కేజ్రీవాల్ అండ్ ఆమ్ ఆద్మీ పార్టీ ఏదైతే ఉంటుందో స్ట్రెంథన్ అవ్వడం అనేటటువంటి జరుగుతుంది దేశవ్యాప్తంగా. అవునా? సో బీజేపీ యొక్క రైవల్ పొజిషన్ ఒకప్పుడు యూపీఏ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ ఉండేది, ఆ పొజిషన్ ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ తీసుకుంది. సో కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని కంట్రోల్ చేయడం వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఎదురుగా, అవునా కదా? సో అందుకు బీజేపీ గవర్నమెంట్ ఏం చేసింది, ఈ పర్టికులర్ యాక్ట్ చేసింది. తను నియమించినటువంటి లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఎక్కువ అధికారాలు ఇస్తూ అండ్ దిస్ పర్టికులర్ ఎలక్టెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఢిల్లీ ఏదైతే ఉందో దాని యొక్క అధికారాలు కాస్త తగ్గించడం అనేది జరిగింది. సో ఏం ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఉన్నాయో ఆ పర్టికులర్ యాక్ట్లో తెలుసుకోవాలి, వినండి. So let us look at Government of National Capital Territory of Delhi Amendment Act of 2021 ఏదైతే ఉందో దీని గురించి తెలుసుకుందాం, వినండి. ఈ యాక్ట్ ఏం చేశారు, ఈ యాక్ట్ ద్వారా ఇట్ బేసికలీ గివ్స్ మోర్ పవర్ టు ద లెఫ్టినెంట్ గవర్నర్. లెఫ్టినెంట్ గవర్నర్కి ఎక్కువ పవర్ అనేటటువంటిది ఇవ్వడం జరిగింది. అండ్ డిమినిష్ ద ఎలక్టెడ్ గవర్నమెంట్స్ పవర్. ఎలక్టెడ్ గవర్నమెంట్ యొక్క పవర్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించారనమాట. అర్థమైందా? The act also seeks to bring in some clarity on certain subjects in the Government of National Capital Territory of Delhi Act 1991. So some provisions of National Capital Territory of Delhi Act 1991 ఏవైతే అవి అన్క్లియర్గా ఉన్నాయి, అంత క్లియర్గా లేవు. సో దానిలో క్లారిటీ తీసుకురావాలని చెప్పి ఈ పర్టికులర్ చట్టం చేయడం అనేది జరిగింది. ఇట్ ఆల్సో ఎయిమ్స్ టు ఫర్దర్ డిఫైన్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఎలక్టెడ్ గవర్నమెంట్ అండ్ లెఫ్టినెంట్ గవర్నర్ ఇన్ ఢిల్లీ. సో ఎలక్టెడ్ గవర్నమెంట్కి ఎటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, లెఫ్టినెంట్ గవర్నర్కి ఎటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, ఎలక్టెడ్ గవర్నర్కి ఎటువంటి పవర్స్ అనేటువంటివి ఉన్నాయి ఎలక్టెడ్ గవర్నమెంట్కి, అండ్ లెఫ్టినెంట్ గవర్నర్కి ఎటువంటి పవర్స్ అనేవి ఉన్నాయి, క్లియర్గా డిఫైన్ చేయడానికి ఈ పర్టికులర్ చట్టం ఏదైతే ఉంటుందో దాన్ని చేయడం అనేటువంటి జరిగిందమ్మా. అర్థమైందా? నెక్స్ట్ చూడండి. సో నౌ లెట్ us look at some important provisions of this particular amendment act. హియర్ ఏం చెప్పడం అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ ప్రొవిజన్ ఏంటి అంటే ద టర్మ్ గవర్నమెంట్ మెన్షన్ ఇన్ ఎనీ లా ఎనాక్టెడ్ బై ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ఢిల్లీ. ఢిల్లీ శాసనసభ చేసినటువంటి ఏ చట్టంలో అయినా గవర్నమెంట్ అనే పదం ఉంటే దట్ వర్డ్ గవర్నమెంట్ సింప్లీ మీన్ లెఫ్టినెంట్ గవర్నర్ అని చెప్పారు. బట్ కానీ ఎలక్టెడ్ గవర్నమెంట్ కాదు, లెఫ్టినెంట్ గవర్నర్ హీ రిప్రజెంట్స్ యాక్చువల్లీ ద గవర్నమెంట్ ఆఫ్ ఢిల్లీ అనే విధంగా చెప్పారు. సెకండ్, ద యాక్ట్ ప్రొవైడ్స్ డిస్క్రిషనరీ పవర్స్ టు ద లెఫ్టినెంట్ గవర్నర్ ఈవెన్ ఇన్ ద మ్యాటర్స్ వేర్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ఈజ్ ఎంపవర్డ్ టు మేక్ లాస్. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్సెప్షన్స్ కానటువంటి స్టేట్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్స్, ఎక్సెప్షన్స్ ఏమి ఇచ్చారు, ల్యాండ్, పబ్లిక్ ఆర్డర్, పోలీస్ ఇవ్వడం అనేటువంటి జరిగింది కదా. అవి కానటువంటి అగ్రికల్చరు, ఎడ్యుకేషను, హెల్త్, ఈ మ్యాటర్స్ ఏవైతే ఉన్నాయో ఈ మ్యాటర్స్లో కూడా యథేచ్ఛగా ఈ మ్యాటర్స్లో డెసిషన్ ఎవరు తీసుకోవాలి, ఢిల్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీ తీసుకోవాలి. బట్ ఈ మ్యాటర్స్లో కూడా అంటే ఏ మ్యాటర్స్లో అయితే ఢిల్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీ యొక్క జ్యూరిస్డిక్షన్ ఉందో ఆ మ్యాటర్స్లో కూడా లెఫ్టినెంట్ గవర్నర్ వేలు పెట్టచ్చు, తన డిస్క్రిషనరీ పవర్స్ వాడచ్చు అని చెప్పి ఈ యాక్ట్లో పేర్కొనడం అనేటువంటిది జరిగిందమ్మా. నెక్స్ట్, an additional clause added to section 44 of the 1991 act. సో దిస్ పర్టికులర్ గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ యాక్ట్ ఆఫ్ 1991లో కొత్త సెక్షన్ యాడ్ చేశారు, సెక్షన్ 44. ఎందుకు? టు మేక్ ఇట్ మ్యాండటరీ ఫర్ ద గవర్నమెంట్ టు అబ్టైన్ ద ఒపీనియన్ ఆఫ్ ద లెఫ్టినెంట్ గవర్నర్ ఆన్ ఆల్ మ్యాటర్స్ బిఫోర్ ఎనీ ఎగ్జిక్యూటివ్ యాక్షన్ కెన్ బి టేకెన్. చట్టాలు మాత్రమే కాదు, లెజిస్లేటివ్ అసెంబ్లీ చేసేటటువంటి చట్టాలు మాత్రమే కాదు, ఢిల్లీ గవర్నమెంట్ పాస్ చేసేటటువంటి గవర్నమెంట్ ఆర్డర్స్, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఏవైతే ఉంటాయో అవి పాస్ చేసే ముందు కూడా లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి తప్పకుండా ఆయన ఒపీనియన్ అనేటటువంటి తెలుసుకోవాలి, ఆయన ఒపీనియన్ కన్సిడర్ చేయాలి. అండ్ ఎన్షూరింగ్ అకౌంటబిలిటీ. ఎందుకంటే లెఫ్టినెంట్ గవర్నర్ అకౌంటబిలిటీ, ఒకవేళ ఆ పర్టికులర్
ఇదేదైతే ఉందనుకో, ఆ పర్టికులర్ డెసిషన్ ఏదైతే ఉందో దానివల్ల ఎటువంటి యాడ్వర్స్ ఎఫెక్ట్స్ ఎవరు ఉన్నాయనుకోండి, అప్పుడు మనకి ఢిల్లీ గవర్నమెంట్ మాత్రమే అకౌంటబుల్గా ఉండదు. ఎవరు లెఫ్టినెంట్ గవర్నర్ కూడా అకౌంటబుల్గా, ఎలక్టెడ్ గవర్నమెంట్ మాత్రమే కాదు, లెఫ్టినెంట్ గవర్నర్ కూడా అకౌంటబుల్ చేయొచ్చు కదా, జవాబుదారీతనంగా చేయొచ్చు కదా అనే విధంగా ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. దిస్ మీన్స్ దట్ ద స్టేట్ గవర్నమెంట్ ఆర్ క్యాబినెట్ వుడ్ నీడ్ టు సీక్ ద లెఫ్టినెంట్ గవర్నర్స్ ఒపీనియన్ బిఫోర్ ఇంప్లిమెంటింగ్ ఎనీ డెసిషన్. ఏ డెసిషన్ తీసుకోవాలన్నా సో ఢిల్లీ క్యాబినెట్ కానీ ఢిల్లీ గవర్నమెంట్ కానీ తప్పకుండా లెఫ్టినెంట్ గవర్నర్ని సంప్రదించాలి, తప్పకుండా అతని పర్మిషన్ అనేటటువంటిది తీసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ ప్రొవిజన్ చూడండి. ద అమెండ్మెంట్ ఆల్సో సేస్ దట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ షల్ నాట్ మేక్ ఎనీ రూల్ టు ఎనాబుల్ ఇట్ సెల్ఫ్ టు కన్సిడర్ ద మ్యాటర్స్ ఆఫ్ డే టు డే అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద క్యాపిటల్ ఆర్ కండక్ట్ ఎంక్వైరీస్ ఇన్ రిలేషన్ టు ద అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్స్. ఇంకొక పవర్ని డిప్రైవ్ చేయడం అని జరిగింది. లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏదైతే ఉందో అది డే టు డే అఫైర్స్ ఆఫ్ ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్ గురించి ఎటువంటి డెసిషన్స్ తీసుకునే వీలు లేదు. అర్థమైందా? ఢిల్లీ డే టు డే అడ్మినిస్ట్రేషన్ గురించి ఢిల్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీ తీసుకోకపోతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ తీసుకుంటుందా? వాటి మీద డెసిషన్స్ తీసుకోదు కదా. చూసారా ఎంత దీనిగా లెజిస్లేటివ్ అసెంబ్లీ యొక్క పవర్స్ ఏవైతే ఉంటాయో వాటిని కట్టైల్ చేశారో, కంట్రోల్ చేశారు. అండ్ దాంతోపాటు దిస్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కెనాట్ కండక్ట్ ఎంక్వైరీస్ ఇన్ రిలేషన్ టు ద అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్స్. లెఫ్టినెంట్ గవర్నర్ తీసుకున్నటువంటి డెసిషన్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద లెఫ్టినెంట్ గవర్నర్ ఇస్ పార్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పుకున్నాం, అవునా? ఇస్ అ పార్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్ యాజ్ వెల్. సో మనకి మామూలుగా ఏమవుతుంది, ఇండియా ఫాలోస్ పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్. పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్లో ఎగ్జిక్యూటివ్ విల్ ఆల్వేస్ బీ ఆన్సరబుల్ టు లెజిస్లేచర్, రైట్? లెజిస్లేచర్కి తప్పకుండా ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు సపోజ్ నరేంద్ర మోడీ గారు ఈజ్ పార్ట్ ఆఫ్ బోత్ లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్, బట్ కానీ రాహుల్ గాంధీ గారు ఓన్లీ లెజిస్లేచర్లోనే ఉండమని జరుగుతుంది. ఎగ్జిక్యూటివ్ విల్ ఆల్వేస్ బి రెస్పాన్సిబుల్ టు లెజిస్లేచర్. సో నరేంద్ర మోడీ గారు హూ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఈ విల్ ఆల్వేస్ బి ఆన్సరబుల్ టు రాహుల్ గాంధీ గారు. అందుకే రాహుల్ గాంధీ క్వశ్చన్ వేస్తూ ఉంటారు, మీకు ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంది, ధరలు పెరుగుతూ ఉన్నాయి, పెట్రోల్ రేట్లు తగ్గిస్తూ ఉన్నారు, పెంచుతూ ఉన్నారు అంటారు. నరేంద్ర మోడీ గారికి జవాబు చెప్పాల్సిన బాధ్యత ఉంది, బికాజ్ ఇండియా ఫాలోస్ పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ డెమోక్రసీ, రైట్? సో ఇక్కడ ఏం చేస్తున్నారు, దాన్ని అండర్మైన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చూసారా, లెజిస్లేచర్ ఎటువంటి ఎంక్వైరీలు చేయడానికి వీల్లేదు, ఎటువంటి ప్రశ్నలు వేయడానికి వీల్లేదు ఎగ్జిక్యూటివ్కి అనే విధంగా ఇక్కడ చెప్పడం అనేటటువంటి జరిగింది. సో కంప్లీట్గా ఢిల్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ ఢిల్లీ గవర్నమెంట్ అండ్ క్యాబినెట్ మినిస్టర్స్కి పవర్స్ని లాక్కునేటటువంటి ప్రయత్నం చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ అనే ఆరోపణలు అయితే ఉన్నాయి త్రూ దిస్ పర్టికులర్ గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2021. క్లారిటీ వచ్చిందా ఇక్కడి వరకు బ్యాక్గ్రౌండ్? సో ఢిల్లీ గురించి మీకు పూర్తి స్థాయిలో మీరు తెలుసుకోవాల్సిందంతా నేను చెప్పానని అనుకుంటున్నాను. మరి ఇప్పుడు ఈ న్యూస్ ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఏ విషయాలు రావడం అనేటటువంటి జరిగింది, సో ఆ విషయాలు మనం తెలుసుకుందాం. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినండి, మీకు క్లియర్గా ఈజీగా అర్థమవుతుంది. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ప్రెజెంట్ ఇష్యూ? ఇప్పుడున్నటువంటి ఇష్యూ ఏంటి? ద లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ ఢిల్లీ వినయ్ కుమార్ సక్సేనా ఈయన ఏం చేయడం అనేటటువంటిది జరిగింది అంటే, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ యొక్క ప్రిసైడింగ్ ఆఫీసర్గా బీజేపీ పార్టీకి చెందినటువంటి ఒక కౌన్సిలర్ సత్యశర్మ ఎవరైతే ఉన్నారో ఆయన్ని నియమించడం అనేటటువంటిది జరిగింది. సో యు ఆల్ నో దట్ లెఫ్టినెంట్ గవర్నర్ ఈజ్ యాక్చువల్లీ ఏజెంట్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్. భారత రాష్ట్రపతి అపాయింట్ చేసినటువంటి ఏజెంట్. ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్నే కాకుండా 10 persons ఎవరైతే ఉన్నారో 10 మందిని కూడా ఏం చేయడం అనేటటువంటిది జరిగింది, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీలో అపాయింట్ చేయడం అనేటటువంటిది జరిగింది అండర్ ద పవర్స్ గివెన్ టు హిమ్ విత్ రెస్పెక్ట్ టు మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ ఆఫ్ 1957. 1957 మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ ఏదైతే ఉందో సో అది ఇచ్చినటువంటి, అది లెఫ్టినెంట్ గవర్నర్కి ఇచ్చినటువంటి పవర్స్ని ఉపయోగించి ఆయన ఈ పర్టికులర్ పని చేయడం అనేది జరిగింది. మరి తప్పేంటి సార్? తప్పేం కాదు కదా అంటే, చూడండి ఇక్కడ ఏం ప్రాబ్లము అంటే, ఢిల్లీ చీఫ్ మినిస్టర్ ఏమంటున్నారు అంటే, ఈ అపాయింట్మెంట్స్ చేసినటువంటి లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఆయన హీ డిడెంట్ కన్సల్ట్ ది ఎలక్టెడ్ గవర్నమెంట్. వాళ్ళని నియమించే ముందు ప్రజలు ఎన్నుకున్నటువంటి ఈ ప్రభుత్వం, కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని ఏమైనా కన్సల్ట్ చేశారా? కన్సల్ట్ చేయలేదు. లెఫ్టినెంట్ గవర్నర్ మామూలుగా ఏంటి, హీ వాజ్ బౌండ్ బై ద ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ద చీఫ్ మినిస్టర్. సో ముఖ్యమంత్రి అధిపతిగా ఉన్నటువంటి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మంత్రివర్గం ఏదైతే ఉంటుందో వాళ్ళ యొక్క ఎయిడ్ అండ్ అడ్వైజ్తో, వాళ్ళ యొక్క సలహా మేరకు ఆయన పనిచేయాలి. కానీ ఆయన ఎలా పడితే అలా డెసిషన్స్ తీసుకోవచ్చా, యథేచ్ఛగా డెసిషన్స్ తీసుకోవచ్చా, అతను డిస్క్రిషనరీ పవర్ ఉందా అంటే లేదు. ఆయన కన్ఫామ్గా కన్సల్ట్ చేయాలి ఎలక్టెడ్ గవర్నమెంట్కి, బట్ కానీ కన్సల్ట్ చేయకుండా ఆయన ఈ అపాయింట్మెంట్స్ అనేటటువంటి చేయడం అనేటటువంటి జరిగింది. లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫీస్ ఏదైతే ఉందో లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫీస్ గవర్నమెంట్ యొక్క ఎలిగేషన్స్ని సో కొట్టివేయడం అనేది జరిగింది, వ్యతిరేకించడం అనేది జరిగింది. ఏం చెప్పింది, మిస్టర్ సక్సేనా అడ్హెర్డ్ టు ద కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్. రాజ్యాంగం తనకిచ్చినటువంటి అధికారాలు, డిఫరెంట్ యాక్ట్స్ అండ్ స్టాట్యూస్ ఏవైతే ఉన్నాయో లైక్ గవర్నమెంట్ ఆఫ్
నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ యాక్ట్ ఆఫ్ 1991 కానీ, అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2021 కానీ, లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ ఆఫ్ 1957 ఏవైతే ఉన్నాయో వాటికి లోబడి అపాయింట్మెంట్స్ అనేటటువంటి ఆయన చేశారు తప్ప వాటిని దాటి ఆయన ఏం చేయలేదు, వాటిని ఉల్లంఘించి అయితే ఏం చేయలేదని చెప్పి మనకి లెఫ్టినెంట్ గవర్నర్స్ ఆఫీస్ ఏదైతే ఉందో అది చెప్పడం అనేటువంటిది, అది తను రిప్లై ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటు రీసెంట్గా ఢిల్లీ గవర్నమెంట్ ఏం చేసింది అంటే, ఢిల్లీలో ఉన్నటువంటి స్కూల్స్లో పనిచేస్తున్నటువంటి టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫిన్లాండ్లో ట్రైనింగ్ అనేటటువంటిది ఇవ్వాలని చెప్పి అనుకుంది. దీనికి సంబంధించినటువంటి ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో అది పాస్ చేసింది. బట్ కానీ ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ని ఎవరండి కొట్టివేయడం అనేటటువంటిది జరిగింది, లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆ పర్టికులర్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ని రిజెక్ట్ చేయడం అనేది జరిగింది. ఇది పొలిటికల్ డెసిషనా కాదు కదా, టీచర్స్ ఫిన్లాండ్లో ట్రైన్ అయితే బెటర్ ట్రైనింగ్ అనేది వాళ్ళకి రావడం వల్ల పిల్లల్ని బెటర్గా ట్రైన్ చేయగలుగుతారు. మరి ఇలాంటి విషయాల్లో కూడా లెఫ్టినెంట్ గవర్నర్ ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు? మరి ఇంత జోక్యం చేసుకుంటున్నప్పుడు అసలు ఢిల్లీకి లెజిస్లేటివ్ అసెంబ్లీ లేకపోతే ఎలక్టెడ్ గవర్నమెంట్ ఎందుకు? డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంటే పరిపాలించుకోవచ్చు కదా, డైరెక్ట్గా కంప్లీట్ ఫుల్ ప్లెజ్డ్ యూనియన్ టెరిటరీగా పరిపాలన సాగించవచ్చు కదా అని చెప్పి ఢిల్లీ హైకోర్టు ఏదైతే ఉందో అది అడగడం అనేటటువంటి జరిగింది. అర్థమైందా? నెక్స్ట్ చూడండి. సో ద యాక్చువల్ ప్రాబ్లమ్ లైస్ ఇన్ ద పొలిటికల్ స్ట్రక్చర్ ఆఫ్ ఢిల్లీ. ఢిల్లీలో మనం ఇక్కడ డ్యూయల్ గవర్నెన్స్ అనేది చూస్తాం. హూజ్ ఢిల్లీ ఇట్ ఈస్? ఢిల్లీ ఎవరికి చెందింది? కేంద్రానికా రాష్ట్రానికా? ఢిల్లీ ఇద్దరికీ చెందినటువంటిది. కేంద్ర ప్రభుత్వం పవర్స్ ఉంటుంది, ఢిల్లీ పైన రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని పవర్స్ ఉన్నాయి. అదే మెయిన్ ప్రాబ్లం. ద స్టేటస్ ఆఫ్ ఢిల్లీ ఈజ్ ఎ యూనియన్ టెరిటరీ అండర్ స్కెడ్యూల్ 1 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగంలోని స్కెడ్యూల్ 1 ప్రకారం ఢిల్లీ అనేటటువంటిది యూనియన్ టెరిటరీ. కానీ ఇట్ ఈస్ క్రిస్టైన్డ్ యాజ్ ద నేషనల్ క్యాపిటల్ టెరిటరీ అండర్ ఆర్టికల్ 239A. మన భారత రాజ్యాంగానికి 1991లో 69th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది చేశారని చెప్పుకున్నాం. ఈ 69th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ చేసి రాజ్యాంగంలో ఆర్టికల్ 239A ఏదైతే ఉంటుందో ఇది యాడ్ చేయడం అనేటువంటి జరిగింది. ఈ ఆర్టికల్ 239A ఏం చేస్తుంది? ఢిల్లీ యూనియన్ టెరిటరీ అని చెప్తూ ఢిల్లీకి ఒక స్పెషల్ స్టేటస్ ఏదైతే ఉందో అది ఇవ్వడం అనేటువంటిది, ఒక స్పెషల్ క్యారెక్టర్ అనేటువంటిది ఇవ్వడం అనేది జరిగింది. విత్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఢిల్లీకి స్పెషల్ స్టేటస్ ఏది ఇచ్చింది, లెజిస్లేటివ్ అసెంబ్లీని ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. దట్ హ్యాస్ ఎ లెఫ్టినెంట్ గవర్నర్ యాజ్ ఇట్స్ అడ్మినిస్ట్రేటివ్ హెడ్. దిస్ వాజ్ ఆల్సో వెన్ ఢిల్లీ వాజ్ నేమ్ ద నేషనల్ క్యాపిటల్ రీజియన్ ఆఫ్ ఢిల్లీ. సో ఈ ఆర్టికల్ ద్వారానే ఢిల్లీకి నేషనల్ క్యాపిటల్ రీజియన్ ఎన్సిటీ లేదా నేషనల్ క్యాపిటల్ టెరిటరీ అనే పేరును కూడా ఈ ఆర్టికల్లో మనకు పెట్టడం అనేది జరిగింది. దిస్ హెస్ పుట్ ద డైనమిక్స్ ఆఫ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ది ఎలక్టెడ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇన్ ఢిల్లీ అండ్ ద సెంట్రల్ గవర్నమెంట్ అండర్ సివియర్ స్ట్రెయిన్. సో దీని కారణంగా ఇలా డ్యూయల్ గవర్నెన్స్ అనేది ఉండడం వల్ల సమ్ పార్ట్ ఆఫ్ పవర్స్ కేంద్ర ప్రభుత్వం అండర్లో, సమ్ పార్ట్ ఆఫ్ పవర్స్ ఎలక్టెడ్ గవర్నమెంట్ అండర్లో ఉండడం వల్ల దానివల్ల వే ఆఫ్ గవర్నెన్స్ అనేటటువంటిది ఢిల్లీలో పరిపాలన అనేటటువంటిది తీవ్ర స్థాయికి చేరడం అనేటటువంటిది, ఇబ్బందుల్లో పడడం అనేది జరిగింది అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. అర్థమైందా? నెక్స్ట్ చూడండి. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ ద పవర్స్ ఆఫ్ ద లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ ఢిల్లీ? ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్కి ఉన్నటువంటి పవర్స్ ఏంటి? సో చాలా ఎలిగేషన్స్ ఏంటి అంటే, ఈ లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ ఢిల్లీ ఎవరైతే ఉన్నారో ఆయన కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ చీఫ్ మినిస్టర్ యొక్క నిర్ణయాలు ఏవైతే ఉంటాయో వాటిని అతిక్రమిస్తూ, వాటిని ఇగ్నోర్ చేస్తూ, వాటిని పక్కన పెడుతూ బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉంటారో, ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తను యథేచ్ఛగా ఆర్డర్స్ అనేటివి ఇష్యూ చేస్తున్నారు. అన్ని మ్యాటర్స్లో కూడా కేవలం లెఫ్టినెంట్ గవర్నర్స్ యొక్క పవర్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ మ్యాటర్స్ కదా, అన్ని మ్యాటర్స్ని కూడా తన కంట్రోల్లోకి తెచ్చుకోవడం అనేది జరుగుతుంది. అన్ని మ్యాటర్స్లో కూడా ఆయన జోక్యం చేసుకోవడం అనేటువంటి జరుగుతుంది. ఈవెన్ దో దెర్ వాజ్ డివిజన్ ఆఫ్ పవర్ ఎస్టాబ్లిష్డ్ బై సుప్రీం కోర్ట్ బిట్వీన్ ద టూ ఎంటిటీస్. సో ఎలక్టెడ్ గవర్నమెంట్ అండ్ దాంతోపాటు లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య డివిజన్ ఆఫ్ పవర్స్ అని ఉన్నాయి. ఎలక్టెడ్ గవర్నమెంట్ కొన్ని పవర్స్ అని ఇవ్వడం అనేది జరిగింది, లెఫ్టినెంట్ గవర్నర్ కొన్ని పవర్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఎలక్టెడ్ గవర్నమెంట్కి ఏ పవర్స్ ఉన్నాయి? స్టేట్ లిస్ట్లో ఉన్నటువంటివి, కాన్కరెంట్ లిస్ట్లో ఉన్నటువంటి పవర్స్, ఎక్సెప్ట్ ఫర్ దీస్ థింగ్స్. ఏంటవి? వన్ ఈజ్ ల్యాండ్, సెకండ్ వన్ పోలీసు, థర్డ్ వన్ పబ్లిక్ ఆర్డర్. అవునా? ఈ మూడు ఎవరికి అప్పగించారు? లెఫ్టినెంట్ గవర్నర్కి ఇవ్వడం అనేది జరిగింది. ఈ మూడింట్లో మాత్రమే కాకుండా అన్నింట్లో కూడా లెఫ్టినెంట్ గవర్నర్ జోక్యం చేసుకుంటున్నాడు అని చెప్పి ఎలిగేషన్స్ అనేటువంటి ఉన్నాయి. ద సుప్రీం కోర్ట్ ఇన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఎన్సిటీ ఢిల్లీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు, ఎన్సిటీ ఢిల్లీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఏదైతే ఉందో ఆ కేసు సుప్రీం కోర్టు 2016లో ఏం చెప్పడం అనేది జరిగింది? ఆల్రెడీ చెప్పాను. ఢిల్లీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ఢిల్లీలో గవర్నమెంట్ అంటే లెఫ్టినెంట్ గవర్నరే అని చెప్పి మనకి ఢిల్లీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని కేజ్రీవాల్ గవర్నమెంట్ ఏం చేసింది? సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తే సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ద లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ ఢిల్లీ హ్యాడ్ నో ఇండిపెండెంట్ డెసిషన్ మేకింగ్ పవర్. అతను ఆటోక్రాటా, అతను ఒక నియంత, అతను ఒక డెస్పటిక్ రూలరా? కాదు కదా. సో అతనికి ఇండిపెండెంట్ డెసిషన్ మేకింగ్ పవర్స్ అనేవి లేవు. హీ బౌండ్ టు ఫాలో ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ ద ఢిల్లీ చీఫ్ మినిస్టర్ హెడెడ్ బై ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సో ఢిల్లీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ చీఫ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఎయిడ్ అండ్ అడ్వైజ్ మీద ఆయన నడుచుకోవాలన్నమాట. అర్థమైందా? ఆన్ ఆల్ మ్యాటర్స్ ఎక్సెప్ట్ దోస్ పర్టైనింగ్ టు పోలీస్, పబ్లిక్ ఆర్డర్ అండ్ ల్యాండ్. ఈ ఎక్సెప్షన్స్ మినహాయించి మిగిలిన అన్ని విషయాల మీద
ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఒక ఎయిడ్ అండ్ అడ్వైస్ మీద ఆయన నడుచుకోవాలి, కానీ ఆయన ఇండిపెండెంట్గా డెసిషన్స్ తీసుకుంటా ఉన్నాడు. లెఫ్టినెంట్ గవర్నర్ షల్ యాక్ట్ యాజ్ అ ఫెసిలిటేటర్ రాదర్ దాన్ అనాయింటింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ అన్ అడ్వర్సరీ టు ద ఎలక్టెడ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అడ్డుకట్టగా నిలబడకుండా ఆయన ఒక ఫెసిలిటేటర్గా ఉండే ప్రయత్నం చేయాలి. ఆ ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం ఏదైతే డెసిషన్స్ తీసుకుందో దాన్ని పాస్ చేసేటటువంటి ప్రయత్నం చేయాలి, దానికి ఒక వే చూపించేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప ఆయన అడ్డుకట్టగా, బ్యారియర్గా, ఆ ఇంపెడిమెంట్గా ఆయన నిలవకూడదని చెప్పి సుప్రీంకోర్టు అప్పుడే చెప్పింది. ఇఫ్ ద లెఫ్టినెంట్ గవర్నర్ అండ్ మినిస్టర్స్ డిసగ్రీ ఆన్ ఎనీ మ్యాటర్, ద లెఫ్టినెంట్ గవర్నర్ డిసగ్రిమెంట్ ఉంటే, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఒపీనియన్ ఉంటే లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరికి రిఫర్ చేయొచ్చు అని చెప్పుకున్నాం, ప్రెసిడెంట్కి రిఫర్ చేయొచ్చు ఏ డెసిషన్ అయినా. ద సుప్రీంకోర్టు ఇంకొకటి ఏం చెప్పింది అంటే ఎనీ మ్యాటర్, ఇక్కడ ఎనీ మ్యాటర్ ఎనీ మ్యాటర్ వేర్ దేర్ ఇస్ డిసగ్రిమెంట్ అని ఇక్కడ చెప్తున్నారు కదా, ప్రెసిడెంట్కి రిఫర్ చేయొచ్చు అని. ఇక్కడ ఎనీ మ్యాటర్ డజంట్ మీన్ ఎవ్రీ మ్యాటర్. ప్రతి మ్యాటర్ని, ఏ మ్యాటర్ అయితే ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్లో ఉందో ఆ మ్యాటర్నే ప్రెసిడెంట్కి రిఫర్ చేయాలి, కానీ ఎవ్రీ మ్యాటర్ని ప్రెసిడెంట్కి రిఫర్ చేసి దిస్ వే ఆఫ్ గవర్నెన్స్ ఏదైతే ఉంటుందో, అడ్మినిస్ట్రేటివ్ మిషనరీ ఏదైతే ఉంటుందో దాన్ని స్లో డౌన్ చేసే ప్రయత్నం చేయకూడదు లెఫ్టినెంట్ గవర్నర్ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. అండర్ ఆర్టికల్ 239AB విచ్ వాజ్ ఇన్కార్పొరేటెడ్ త్రూ 69th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1991, the president may on receipt of a report from lieutenant governor or otherwise suspend the operation of any provision of article 239AA by order when a situation arises in which administration of the NCT cannot be carried out in accordance with the provisions of article 239AA. ఆర్టికల్ 239AA ఏదైతే ఉందో దాని యొక్క ప్రొవిజన్స్ మేరకు ఒకవేళ ఢిల్లీలో అడ్మినిస్ట్రేషన్ జరగకపోని ఎడల మాత్రమే సో ప్రెసిడెంట్ ఏం చేయాలి, ఆ మ్యాటర్ ఏదైతే ఉంటుందో ఆ మ్యాటర్కి ఎగ్నెస్ట్గా డెసిషన్ తీసుకోవాలి. బట్ కానీ ప్రతి మ్యాటర్ లెఫ్టినెంట్ గవర్నర్ ప్రెసిడెంట్కి పంపించడం, ప్రెసిడెంట్ ఆ మ్యాటర్ని రిజెక్ట్ చేయడం ఇలా జరుగుతుంది. సో ఇండిపెండెంట్ అథారిటీ పెరిగిపోయింది ఢిల్లీ మీద. సో రాదర్ దాన్ ద పాపులర్ గవర్నమెంట్, పీపుల్స్ ఎలక్టెడ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో దానికంటే పవర్స్ లెఫ్టినెంట్ గవర్నర్ ఎక్కువగా తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది. సో ఈ ఆర్బిట్రేషన్ ఏదైతే ఉందో, సో ఈ పర్టికులర్ ఇది కన్ఫ్యూజన్ ఏదైతే ఉందో అది తొలగాలి అని చెప్పి మనకు సుప్రీంకోర్టు కూడా చెప్పడం అనేటువంటి జరిగింది. లెట్ us look at way forward. మరి దిస్ స్టేల్మేట్, దిస్ ఇంపాస్ ఇన్ ఢిల్లీస్ గవర్నెన్స్ ఏదైతే ఉందో, క్యాపిటల్స్ గవర్నెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఎలా మనం పారద్రోలవచ్చు, వాట్ కెన్ బి ద వే ఫార్వర్డ్. సుప్రీంకోర్టు రీసెంట్గా ఏం చెప్పిందంటే కాల్ ఫర్ స్టేట్స్మెన్షిప్. సో ఒక అధికారులాగా ఆలోచించాలి, ప్రజలకి మేలు చేసేటటువంటి వ్యక్తుల్లో ఆలోచించాలి. అండ్ విజ్డమ్ బై యాక్టర్స్, ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఇన్వాల్వ్ అవుతున్నారో, లెఫ్టినెంట్ గవర్నర్ అవ్వచ్చు, చీఫ్ మినిస్టర్ అవ్వచ్చు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అవ్వచ్చు, లేదా ప్రెసిడెంట్కి ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఇచ్చే సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు, వీళ్ళందరూ ఈ పర్టికులర్ ఇంపాస్ ఏదైతే ఉందో, ఈ పర్టికులర్ స్టాండ్ స్టిల్ థింగ్ ఏదైతే ఉందో, ఈ గవర్నెన్స్లో ఈ అడ్డుకట్ట ఏదైతే ఉందో దాన్ని తొలగించాలి, విచ్ ఇస్ సీరియస్లీ ఇంపాక్టింగ్ గవర్నెన్స్ ఇన్ ద నేషనల్ క్యాపిటల్. నేషనల్ క్యాపిటల్ వే ఆఫ్ గవర్నెన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే నేషనల్ క్యాపిటల్ హౌసెస్ అదర్ కంట్రీస్ ఎంబసీస్ యాజ్ వెల్, వేరే దేశాల మధ్య దగ్గర మన దేశం యొక్క పరువు కూడా పోతుంది కదా ఇలా జరుగుతూ ఉంటే. రైట్, సో వే ఆఫ్ గవర్నెన్స్ క్యాపిటల్లో కరెక్ట్గా ఉండడం ఇంపార్టెంట్. ద ఫ్రేమ్వర్క్ అవుట్లైన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ యాక్ట్ 1991 ఎన్విజన్స్ ఎ కొలాబరేటివ్ ఆర్గనైజేషన్. సో ఈ రెండు చట్టాలు ఏం చెప్పడం అనేది జరుగుతుంది, కొలాబరేటివ్ ఫెడరలిజం అనేటటువంటిది ఉండాలి ఢిల్లీలో. అదే ఒక కాన్స్టిట్యూషనల్ ట్రస్ట్ అనేటటువంటిది ఉండాలి, కాన్స్టిట్యూషనల్ స్పిరిట్తో వీళ్ళు ముందుకెళ్ళాలి. కానీ పవర్ నాకు కావాలంటే నాకు కావాలి, నేను నా ఇష్టం వచ్చిన డెసిషన్ తీసుకుంటాను, ఫర్ దర్ ఓన్ పొలిటికల్ నీడ్స్, ఫర్ దర్ ఓన్ పొలిటికల్ వాంట్స్ వాళ్ళు అంటే చేయొచ్చా అంటే చేయకూడదు అనే విధంగా సుప్రీంకోర్టు చెప్తుంది. సబ్సిడియారిటీ, ద గైడింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఫిస్కల్ ఫెడరలిజం, డిమాండ్ స్ట్రాంగ్ సబ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఎప్పుడైతే సబ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఫెడరల్ ఇన్స్టిట్యూషన్స్ కాకుండా అదర్ ఇన్స్టిట్యూషన్స్, ఇప్పుడు స్టేట్స్ కానీ ప్రావిన్సెస్ కానీ ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటాయో అప్పుడు వే ఆఫ్ గవర్నెన్స్ బాగుంటుంది కదా మనకి. దేర్ఫోర్ ద యూనియన్ గవర్నమెంట్ షుడ్ మూవ్ టువర్డ్స్ అలోకేటింగ్ గ్రేటర్ అటానమీ టు సిటీ గవర్నమెంట్స్. సిటీ గవర్నమెంట్, ఢిల్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో దానికి ఎక్కువ స్వయం ప్రతిపత్తి, ఎక్కువ డెసిషన్ మేకింగ్ పవర్ ఇచ్చే ప్రయత్నం చేయాలి. ఎప్పుడైనా పెద్ద మనసు ఉండాలి యూనియన్ గవర్నమెంట్కి, సిన్స్ ఇట్ ఈస్ కంట్రోలింగ్ ద ఎంటైర్ ఇండియా. రైట్, సో ఈ విధంగా ముందుకు వేయాలి తప్ప పవర్ అనేటటువంటిది, కాన్సన్ట్రేషన్ ఆఫ్ పవర్ అనేటటువంటిది సరైనది కాదు అనే విధంగా మనకి సుప్రీంకోర్టు చెప్పింది. అండ్ వే ఫార్వర్డ్లో కూడా మనం మాట్లాడచ్చు. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. కంప్లీట్గా డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. అండర్ కాన్స్టిట్యూషన్, లా డిక్లేర్డ్ బై ద సుప్రీం కోర్ట్ ఈస్ బైండింగ్ ఆన్ ఆల్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అమ్మ. సో పాలిటీ అండ్ గవర్నెన్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 8 నుంచి తీసుకోవడం అనేటటువంటిది జరిగింది. సో ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు 3 టాపిక్స్ అనేటటువంటివి అర్థం కావాలి. ఫస్ట్, సెపరేషన్ ఆఫ్ పవర్స్ అనేటటువంటి ఒక టాపిక్, ఇంపార్టెంట్ టాపిక్, ఇది మీకు అర్థం కావాలి.
అండ్ సెకండ్ మీకు అర్థం కావాల్సింది కొలీజియం సిస్టమ్, కొలీజియం వ్యవస్థ ఏదైతే ఉందో దీని గురించి మీకు అర్థం కావాలి. అండ్ థర్డ్ మీకు అర్థం కావాల్సింది ఎన్జేఏసి, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ ఏదైతే ఉందో దీని గురించి కూడా మీకు తెలియాలి. సో ఫస్ట్ లెట్ us లుక్ ఎట్ ద డాక్ట్రైన్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్. సెపరేషన్ ఆఫ్ పవర్స్ సిద్ధాంతం, ఈ సిద్ధాంతాన్ని ఎవరు ఇవ్వడం అనేటటువంటిది జరిగింది అంటే లెర్న్ మ్యాన్ ఫ్రమ్ ఫ్రెంచ్ మాంటెక్స్క్యూ. మాంటెక్స్క్యూ ఈజ్ ఎ స్కాలర్ అండ్ పొలిటికల్ సైంటిస్ట్ ఫ్రమ్ ఫ్రాన్స్. ఆయన 1747లో ఒక బుక్ అనేటటువంటిది పబ్లిష్ చేశారు. ఆ బుక్ పేరు ఏంటి అంటే ద స్పిరిట్ ఆఫ్ ద లాస్. ద స్పిరిట్ ఆఫ్ ద లాస్ అనేటటువంటి పుస్తకంలో ఈ సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఏదైతే ఉంటుంది సిద్ధాంతాన్ని ఇవ్వడం అనేది జరిగింది. ఇట్ యాక్టెడ్ యాజ్ ఎ గైడింగ్ లైట్ ఫర్ మెనీ పొలిటికల్ స్ట్రక్చర్స్ అండ్ మెనీ కాన్స్టిట్యూషన్స్ ఆల్ అరౌండ్ ద వరల్డ్. సో ఈ థియరీ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఏం చెప్తుంది? ఇట్ అడ్వకేట్స్ దట్ 3 powers ఆఫ్ ద గవర్నమెంట్ షుడ్ బి యూజ్డ్ బై 3 separate organs. What exactly are 3 powers of the government? One is legislative power, second one executive power, మూడవది జ్యుడిషియల్ పవర్. సో లెజిస్లేటివ్ పవర్ అంటే ఏంటి? ద పవర్ టు మేక్ లాస్, చట్టాలు చేసేటటువంటి అధికారం. సో ఎగ్జిక్యూటివ్ పవర్ అంటే ఏంటి? ఇట్ ఈస్ యాక్చువల్లీ లా ఎన్ఫోర్స్మెంట్ పవర్. చేసినటువంటి లెజిస్లేచర్ చేసినటువంటి చట్టాలు ఏవైతే ఉంటాయో వాటిని ఎన్ఫోర్స్ చేయాలి, ఇంప్లిమెంట్ చేయడం అనేటువంటిది ఎగ్జిక్యూటివ్ బాధ్యత. అండ్ జ్యుడిషియల్ పవర్ అంటే ఏంటి? ఎడ్జుడికేషన్ లేదా జ్యుడిషియల్ ఫంక్షన్స్ అంటే మీకు న్యాయపరమైనటువంటి విధులు ఏవైతే ఉన్నాయో, అధికారాలు ఏవైతే ఉన్నాయో జ్యుడిషియరీకి ఉండడం అనేది జరిగింది. సో మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, కాన్సన్ట్రేషన్ ఈజ్ వెరీ డేంజరస్. ఎయిదర్ దట్ ఈస్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ రిసోర్సెస్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ పవర్. సో అధికారం మొత్తం ఒకరి చేతుల్లోనే ఉంటే దట్ లీడ్స్ టు డెస్పోటిజం, దట్ లీడ్స్ టు మాల్ అడ్మినిస్ట్రేషన్, దట్ లీడ్స్ టు కరప్షన్, దట్ లీడ్స్ టు అబ్యూజ్ ఆఫ్ పవర్. సపోజ్ నరేంద్ర మోడీ గారి దగ్గర మొత్తం పవర్ అంతా ఉందనుకోండి, ఏం జరుగుతుంది? హీ మే అబ్యూజ్ ద పవర్. చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లేకపోతే ఆయన పవర్ని అబ్యూజ్ చేసే అవకాశం అనేటటువంటిది ఉంటుంది. సో అందుకే గవర్నమెంట్ యొక్క పవర్స్ ఏవైతే ఉంటాయో ఆల్ పవర్స్ని 3 organs చేతిలో విడివిడిగా పెట్టడం అనేది జరిగింది. అండ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ కూడా పెట్టారు. లెజిస్లేచర్ యొక్క పిలకని ఎగ్జిక్యూటివ్ చేతిలో పెట్టారు, ఎగ్జిక్యూటివ్ యొక్క పిలకని జ్యుడిషియరీ చేతిలో పెట్టారు, జ్యుడిషియరీ యొక్క పిలకని లెజిస్లేచర్ చేతిలో పెట్టడం అనేటువంటిది జరిగింది. దేర్ షుడ్ బి సమ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. ఒకరు వాళ్ళ యొక్క పవర్ని అబ్యూజ్ చేయకుండా, వాళ్ళ పవర్ని అతిక్రమించకుండా ఇంకొకరు కట్టడి చేయడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. అర్థమైందా? సో మెజారిటీ ఆఫ్ మోడర్న్ నేషన్స్ లాగానే మన ఇండియాలో కూడా 3 organs ఆఫ్ గవర్నమెంట్. వన్ ఈజ్ లెజిస్లేచర్, సెకండ్ వన్ ఎగ్జిక్యూటివ్, మూడవది జ్యుడిషియరీ. లెజిస్లేచర్ అంటే ఏంటి సార్? ఎగ్జిక్యూటివ్ అంటే ఏంటి సార్? జ్యుడిషియరీ అంటే ఏంటి సార్? సో మనం ఓట్లేసి కొంతమంది అభ్యర్థులు ఎవరైతే ఉంటారో, మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం ఎక్కడికి పంపిస్తాం? శాసనసభలకు పంపిస్తాం. సపోజ్ మనకి స్టేట్ అనుకోండి, లెజిస్లేటివ్ అసెంబ్లీకి పంపిస్తాం. ఇది అనుకోండి పార్లమెంట్కి పంపించడం అనేటటువంటి జరుగుతుంది. లెజిస్లేటివ్ అసెంబ్లీలో పార్లమెంట్లో ఉన్నటువంటి సభ్యులందరూ ఏమవుతారు? లెజిస్లేచర్లో భాగంగా అవుతారు. అందులో కొంతమంది ఏం చేయడం అనేటటువంటి జరుగుతుంది? అధికారాన్ని ఫామ్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. కొంతమంది అధికారాన్ని ఫామ్ చేస్తారు. ఎవరికైతే ఎక్కువ మంది, ఏ పార్టీకి అయితే ఎక్కువ సీట్ అభ్యర్థులు అనేటువంటి ఎక్కువ ఓట్లు వస్తాయో వాళ్ళు ఏం చేస్తారు? అధికారాన్ని ఫామ్ చేస్తారు. అధికారాన్ని ఫామ్ చేసేటువంటి వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఎగ్జిక్యూటివ్లో భాగంగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనం నరేంద్ర మోడీ గారిని ప్రైమ్ మినిస్టర్గా ఓటేస్తామా? ఓటేయం. నరేంద్ర మోడీ గారిని ఒక ఎంపీగా ఓటేస్తాం, అవునా? ఫస్ట్ నరేంద్ర మోడీ హీ విల్ బి పార్ట్ ఆఫ్ లెజిస్లేచర్. తర్వాత నరేంద్ర మోడీ పార్టీకి ఎక్కువ ఓట్లు రావడం వల్ల, ఎక్కువ మెంబర్స్, ఎక్కువ సీట్లు రావడం వల్ల నరేంద్ర మోడీ గారు ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తారు. ప్రభుత్వాన్ని ఫామ్ చేసిన తర్వాత హీ విల్ బి పార్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్. అర్థమైంది? హీ విల్ బి పార్ట్ ఆఫ్ బోత్ లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్. వేరాజ్ రాహుల్ గాంధీ గారు ఉన్నారు. రాహుల్ గాంధీ గారు కూడా ఎంపీగా ఎన్నికయ్యారు. బట్ కానీ ఆయనకి ఇనఫ్ సీట్స్ అనేవి ఉన్నాయా అధికారం ఫామ్ చేయడానికి? లేవు కదా. సో అందుకే రాహుల్ గాంధీ గారు he will never be part of executive, but he will only be part of legislature అనమాట. అర్థమైందా? ఇన్ ఇండియా పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ డెమోక్రసీ మనం ఫాలో అవుతాం. సో పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ డెమోక్రసీలో ఎగ్జిక్యూటివ్ విల్ ఆల్వేస్ బి రెస్పాన్సిబుల్ టు లెజిస్లేచర్. ఎగ్జిక్యూటివ్ అంటే నరేంద్ర మోడీ గారు ఎప్పుడు మనకు రాహుల్ గాంధీ గారికి జవాబు చెప్పాలి. రాహుల్ గాంధీ గారు క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు. నరేంద్ర మోడీ గారు అకౌంటబుల్గా ఉండాలి, జవాబుదారీతనంగా ఉండాలన్నమాట. అర్థమైందా? సో జ్యుడిషియరీ అంటే వాళ్ళు ఏం చేస్తారు? కాన్స్టిట్యూషన్ ఇంటర్ప్రిట్ చేయడం, లేదా ప్రభుత్వాలు చేసినటువంటి చట్టాలు ఇంటర్ప్రిట్ చేయడం, ప్రజల యొక్క హక్కులకి గార్డియన్గా ఉండడం, రైట్స్ గార్డియన్గా ఉండడం జ్యుడిషియరీ బాధ్యతలు అనేటటువంటి వహిస్తుంది. సో కంప్లీట్గా క్లారిటీ వచ్చిందా? సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఏదైతే ఉందో సెపరేషన్ ఆఫ్ పవర్స్ గురించి. ఇప్పుడు సెకండ్, కొలీజియం సిస్టమ్. సో కొలీజియం సిస్టమ్ ఈజ్ యాక్చువల్లీ పర్టైనింగ్ టు జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ అని చెప్పి మనం చెప్తాం. వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ కొలీజియం? కొలీజియం సింప్లీ మీన్ అన్ అడ్వైజరీ బాడీ అమ్మ. కొలీజియం అంటే ఏంటి? అడ్వైజరీ బాడీ, బాడీ దట్ గివ్స్ అడ్వైజెస్ టు సమ్ ఎంటిటీ. ఓకేనా? సో మామూలుగా ఇప్పుడు నేను ఉన్నాను, మీరున్నారు.
మీరు నాకు ఒక సజెషన్ అడుగుతున్నారు, సార్ ఫర్ యూపీఎస్సీ ప్రిపరేషన్ నేను ఏ న్యూస్ పేపర్ ప్రిపేర్ అవ్వాలి? నేను ద హిందూ విల్ బీ వెరీ సూటబుల్ టు ప్రిపేర్ ఫర్ యూపీఎస్సీ, టు ప్రిపేర్ కరెంట్ అఫైర్స్ సెక్షన్ ఇన్ యూపీఎస్సీ అని నేను చెప్పాను అనుకోండి. ఐ హ్యావ్ గివెన్ యూ సమ్ అడ్వైస్, సజెషన్, బట్ దట్ అడ్వైస్ ఈస్ బైండింగ్ ఆన్ యూ. మీరు తప్పకుండా దాన్ని పాటించక్కర్లేదు. లేదు సార్ నాకు ఇండియన్ ఎక్స్ప్రెస్ బాగా అనిపించింది, సో హిందూలో కొద్దిగా కష్టంగా ఉన్నాయి పదజాలాలన్నీ, నేను ఇండియన్ ఎక్స్ప్రెస్ చదువుతాను, ఇండియన్ ఎక్స్ప్రెస్లో చాలా కాంప్రహెన్సివ్గా రాశారు అని మీరు అనుకొని మీరు ఇది అవ్వచ్చు. సో ఇక్కడ అడ్వైజ్ అనేటటువంటిది బైండింగ్ కాదు, బట్ కొలీజియం అనేటటువంటి అడ్వైజరీ బాడీ ఇచ్చేటటువంటి ఇదేదైతే ఉందో అడ్వైజెస్ ఏవైతే ఉన్నాయో దట్ విల్ బి బైండింగ్ ఆన్ అదర్ ఎంటిటీ. ఎవరికైతే అడ్వైజెస్ ఇస్తున్నారో అది బైండింగ్గా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. క్లారిటీ వచ్చిందా? సో మన ఇండియాలో జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ చూస్తే, అంటే సుప్రీంకోర్టుకి కానీ హైకోర్టుకి కానీ జడ్జెస్ యొక్క నియామకం ఏదైతే ఉంటుందో అది ఎలా క్యారీ అవుట్ చేస్తారు? కొలీజియం సిస్టమ్ ద్వారా క్యారీ అవుట్ చేయడం అనేది జరిగింది. కొలీజియం ఈజ్ యాక్చువల్లీ అడ్వైజరీ బాడీ దట్ కంప్రైజెస్ ఆఫ్ 5 members. 5 ఉండమనేది జరుగుతుంది. వన్ ఈజ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, భారతదేశ చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉన్నారో ఆయన, అండ్ దాంతోపాటు 4 senior most జడ్జెస్ ఇన్ సుప్రీంకోర్టు. సో వీళ్ళు ఏం చేస్తారు? సో నెక్స్ట్ సుప్రీంకోర్టుకి ఇతను జడ్జి అయితే బాగుంటుంది, లేకపోతే పలానా హైకోర్టుకి వీళ్ళు జడ్జి అయితే బాగుంటుందని చెప్పి అడ్వైజెస్ అనేవి ఇస్తారు. ఎవరికి ఇస్తారు? గవర్నమెంట్కి ఇస్తారు. యూనియన్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్లో ఎవరికి పంపిస్తారు? లా మినిస్టర్కి పంపిస్తారు. ఈ లా మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన తప్పకుండా ఈ అడ్వైజెస్ని ఆమోదించాలి. దిస్ అడ్వైస్ ఈజ్ బైండింగ్ ఆన్ ద అదర్ ఎంటిటీ. అర్థమైందా? తప్పకుండా ఆమోదయోగ్యం అనేటటువంటి తెలపాలి. సో లా మినిస్టర్, యూనియన్ గవర్నమెంట్ ఏం చెప్పొచ్చు? పలానా వ్యక్తి మంచోడు కాదేమో అండి, కొద్దిగా ఆలోచించండి అని చెప్పొచ్చు. సో తిరిగి చెప్పిన తర్వాత మళ్ళీ కొలీజియం అవే పేర్లు పంపించింది అనుకోండి, లేదండి వీళ్ళనే నియమించండి, అపాయింట్ చేయండి అని చెప్పింది అనుకోండి, వాళ్ళనే తప్పకుండా నియమించాలి. ఎందుకంటే బైండింగ్గా ఉండడం అనేటటువంటి జరుగుతుంది కాబట్టి. సో ఇండియాలో జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ ఫాలో అయ్యేటటువంటి సిస్టమే కొలీజియం సిస్టమ్. కొలీజియం సిస్టమ్ అంటే మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. అయితే 2014లో సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే కొలీజియం సిస్టమ్ని ఎన్జేఏసీ సిస్టమ్తో రిప్లేస్ చేద్దామని చెప్పి అనుకుంది. నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ సిస్టమ్తో ఇది చేద్దాం అనుకుంది. సో దాని గురించి 2014 ఆగస్ట్ 2014లో పార్లమెంట్ భారత రాజ్యాంగానికి 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేటటువంటి చేయడం అనేది జరిగింది. చేసిన తర్వాత ఎన్జేఏసీ యాక్ట్ ఏదైతే ఉందో ఎన్జేఏసీ యాక్ట్ ఆఫ్ 2014 ఇది కూడా చేయడం అనేది జరిగింది. ఎందుకు? జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్లో కొలీజియం సిస్టమ్ని దేంతో రిప్లేస్ చేద్దామని చెప్పి ఎన్జేఏసీతో రిప్లేస్ చేద్దామని. ఎన్జేఏసీ ఈజ్ యాక్చువల్లీ కమిటీ. ఈ కమిటీలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటారు, 2 senior most సుప్రీంకోర్టు జడ్జెస్ ఉంటారు, ఇద్దరే ఉంటారు. ఇక్కడ 4 అని చెప్పుకున్నాం కదా, ఇద్దరే ఉంటారు. అండ్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ లా, యూనియన్ మినిస్టర్ కూడా ఉండమనేది జరుగుతుంది. 2 eminent పర్సనాలిటీస్ ఫ్రమ్ సివిల్ సొసైటీ, వీళ్ళు కూడా ఉంటారు. వీళ్ళందరూ కలిపి ఏవైతే పేర్లు ఇస్తారో ఆ పేర్లని అపాయింట్ చేస్తారనమాట. అర్థమైందా? అపాయింట్ చేయాలి తప్పకుండా. ఈ విధమైనటువంటి రూల్ తీసుకొద్దామని చెప్పి అనుకోవడం అనేది జరిగిందనమాట. ఓకేనా? సో ఎన్జేసీకి ఏ పవర్స్ ఉంటాయి? ప్రొసీజర్ ఆఫ్ అపాయింట్మెంట్. సో మనకి జడ్జెస్ యొక్క అపాయింట్మెంట్ ప్రొసీజర్ని ఆల్టర్ చేసే అధికారాలు ఇవ్వడం అనేది జరిగింది త్రూ దిస్ 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. రెగ్యులేషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్, జడ్జెస్ యొక్క ట్రాన్స్ఫర్స్ని కూడా రెగ్యులేట్ చేయొచ్చు ఎన్జేఏసీ. అండ్ రిమూవల్ ఆఫ్ జడ్జెస్ రిమూవ్ చేసేటటువంటి అధికారం కూడా ఎన్జేఏసీకి ఉండడం అనేటటువంటి జరుగుతుందన్నమాట. అర్థమైందా? అయితే సుప్రీంకోర్టు 2015లో ఏం చేయడం అనేది జరిగిందంటే బోత్ దిస్ 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, ఎన్జేఈసీ యాక్ట్ ఆఫ్ 2014 ఈ రెండు అన్కాన్స్టిట్యూషనల్, రాజ్యాంగబద్ధమైనటువంటివి కాదు, రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్కి విరుద్ధంగా ఉన్నాయి, రాజ్యాంగ మౌలిక నిర్మాణానికి విరుద్ధంగా ఉన్నాయని చెప్పి ఈ రెండింటిని కొట్టేయడం అనేటువంటి జరిగింది. వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ దిస్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ సార్? జాగ్రత్తగా వినండి. సో భారత రాజ్యాంగం అనేటటువంటిది త్రూ ఆర్టికల్ 368 అధికరణ 368 ద్వారా రాజ్యాంగంలోని ఏ పార్ట్నైనా, ప్రియాంబుల్నైనా సవరించేటటువంటి అధికారాన్ని ఎవరికి ఇవ్వడం అనేది జరిగింది? పార్లమెంట్కి ఇవ్వడం అనేది జరిగింది. కానీ ఎలా పడితే అలాగ పార్లమెంట్ రాజ్యాంగాన్ని సవరించొచ్చా? సవరించకూడదు. రాజ్యాంగం బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, రాజ్యాంగ మౌలిక నిర్మాణంలో ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ థియరీస్ ఏవైతే ఉంటాయో వాటిని అసలు కదపకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ సెక్యులరిజం. సో ఇండియాని థియోక్రటిక్ నేషన్గా, ఇండియాని హిందూ నేషన్గా, హిందూ రాజ్గా మార్చేయాలంటే పార్లమెంట్ కుదరడం అనేటటువంటి జరగదు. ఇండియాలో డెమోక్రసీని తీసేసి మొనార్కీని ఏర్పాటు చేయాలి అనుకుందనుకోండి, కుదురుతుందా? కుదరదు. సపోజ్ జ్యుడిషియల్ రివ్యూ. సో పలానా ఆస్పెక్ట్స్ జ్యుడిషియరీ విచారించకూడదు, సో అవి కంప్లీట్గా మా ఇష్టం, పార్లమెంట్ తన ఇష్టం వచ్చిన డెసిషన్స్ తీసుకుంటుంది, న్యాయ విచారణ చేయకూడదు అని చెప్పి
చెప్పొచ్చా చెప్పకూడదు, ఇలాంటి కొన్ని రూల్ ఆఫ్ లా ఏదైతే ఉందో ఇలాంటివన్నీ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో భాగంగా ఉంటుంది. బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఎవాల్వ్ ఫ్రమ్ అన్ ఇంపార్టెంట్ కేస్ కాల్డ్ కేశవానంద భారతి కేసు. సో 1973లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్. ఈ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు జడ్జెస్ ఏం చెప్పడం అనేది జరిగింది, పార్లమెంట్ ఆర్టికల్ 368 తనకి ఇచ్చినటువంటి ప్రొవిజన్స్ ఉపయోగించి రాజ్యాంగంలో ఏ పార్ట్నైనా సవరించవచ్చు కానీ దేన్ని సవరించకూడదు, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, రాజ్యాంగ మౌలిక నిర్మాణం ఏదైతే ఉందో దాన్ని కదిపేటటువంటి, దాన్ని టచ్ చేసేటటువంటి అధికారం, దాన్ని సవరించేటటువంటి అధికారం లేదు అని చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ చూడండి, సో బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో సెపరేషన్ ఆఫ్ పవర్స్ కూడా ఒక భాగము. సో క్లియర్గా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టడం అనేది జరిగింది. ఒకరి యొక్క తోక ఇంకొకరి చేతుల్లో పెట్టడం అనేది జరిగింది, ఒకరి యొక్క పిలక ఇంకొకరి చేతుల్లో పెట్టడం అనేటటువంటిది జరిగింది. ఇక్కడ ఏం చేస్తున్నారు, కొలీజియం సిస్టమ్ని ఎండ్ చేసి ఎన్జేఏసీని తీసుకురావడం ద్వారా ఏం చేస్తుంది, ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్ కలిపి ఏం చేస్తున్నారు, జుడిషియరీ మీద ఎక్కువ అధికారాలు తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇండిపెండెంట్ జుడిషియరీ ఏదైతే ఉందో, భారతదేశంలో ఇండిపెండెంట్ జుడిషియరీ ఉంటుంది అంటే మన న్యాయ వ్యవస్థకి స్వయం ప్రతిపత్తి, ఎంతో కొంత స్వయం ప్రతిపత్తి, అటానమీ అనేటటువంటిది ఉంటుంది. ఆ అటానమీని దూరం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి ఇట్ ఈస్ అగెన్స్ట్ ద స్పిరిట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పి 99th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ని, ఎన్జేసీ యాక్ట్ ఆఫ్ 2014ని కొట్టివేయడం అనేటటువంటి జరిగింది. క్లారిటీ వచ్చిందా, సెపరేషన్ ఆఫ్ పవర్స్, కొలీజియం సిస్టమ్, ఎన్జేఏసీ మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఏం జరిగింది సార్ అంటే, మన భారత ఉపరాష్ట్రపతి వైస్ ప్రెసిడెంట్ గారు మొన్న ఒక ఇంపార్టెంట్ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ చేయడం అనేది జరిగింది. ఏం వివాదాస్పదమైన వ్యాఖ్య చేశారు, ఏం చేశారు, కోర్టులు అనేటటువంటివి బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఒక చట్టం ఉల్లంఘిస్తుందనే పేరుతో పార్లమెంట్ చేసినటువంటి చట్టాలని కొట్టివేయకూడదు, అలా కొట్టివేయడాన్ని నేను అసలు యాక్సెప్ట్ చేయను, నాకైతే అది అసలు అయిష్టతగా ఉంది, నాకు అలా చేయడం కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది అని చెప్పి ఆయన చెప్పడం అనేది జరిగింది. సో వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎ కాన్స్టిట్యూషనల్ ఆఫీస్, రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి. అలాంటి పదవిలో ఉంటున్నటువంటి ఆయన ద ట్రూ స్పిరిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, దట్ ఈస్ సెపరేషన్ ఆఫ్ పవర్స్, దట్ వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ దట్ ఈస్ సెపరేషన్ ఆఫ్ పవర్స్, దాన్ని అండర్మైన్ చేస్తూ చేసినటువంటి ఈ వ్యాఖ్య ఏదైతే ఉంటుందో అది తగదు, అది సరైనది కాదు. లా డిక్లేర్డ్ బై ద సుప్రీం కోర్ట్ ఈస్ బైండింగ్ ఆన్ ఆల్. సుప్రీం కోర్ట్ ఈస్ ద అపెక్స్ కోర్ట్ ఇన్ ఇండియా. భారతదేశంలో అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం, భారతదేశంలో అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక డిక్లరేషన్ ఏదైతే ఉందో, ఒక వెర్డిక్ట్ ఏదైతే ఉందో అది పార్లమెంటు చేసినటువంటి ఒక చట్టంతో సమానము. ఒకవేళ పార్లమెంట్ చేసినటువంటి చట్టాన్ని ఎవరైనా అగౌరవపరిస్తే అది ఎంత శిక్షకు దారితీస్తుందో, సుప్రీంకోర్టు యొక్క వెర్డిక్ట్ని అవమానించినా, ఉల్లంఘించినా, సుప్రీంకోర్టు యొక్క వెర్డిక్ట్ని అండర్మైన్ చేసినా అది అంతే శిక్షకు దారితీస్తుందనే విధంగా మనకి సుప్రీంకోర్టు ఏదైతే ఉందో అది చెప్పడం అనేటటువంటి జరిగింది. క్లారిటీ వచ్చిందా? వెరీ 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 ఇంపార్టెంట్ ఆర్టికల్ అమ్మ, రైట్? నెక్స్ట్ చూడండి. సో ఈ పర్టికులర్ వెర్డిక్ట్లో సుప్రీంకోర్టు ఏమందంటే, ఇట్స్ జ్యుడిషియల్ ప్రొనౌన్స్మెంట్ హ్యావ్ లైట్ డౌన్ ద లా. సుప్రీంకోర్టు నోట్ నుంచి వచ్చినటువంటి ప్రతి మాట, ప్రతి తీర్పు ఒక చట్టంతో సమానం. యాజ్ పర్ ఆర్టికల్ 141 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఎ లా డిక్లేర్డ్ బై ద సుప్రీం కోర్ట్ ఈస్ బైండింగ్ ఆన్ ఆల్ కోర్ట్. సుప్రీం కోర్ట్ డిక్లేర్ చేసినటువంటి ఒక చట్టం అన్ని కోర్టులు కూడా పాటించి తీరాల్సింది. బికాస్ సుప్రీం కోర్ట్ ఈజ్ యాక్చువల్లీ దో హైకోర్ట్స్ కానీ లేకపోతే అదర్ కోర్ట్స్ అనేటువంటి సుప్రీం కోర్టుకి సబ్సిడరీ కాకపోయినప్పటికీ, సుప్రీం కోర్ట్ కంటే తక్కువ ఏం కానప్పటికీ, బట్ సుప్రీంకోర్టుకి హైయెస్ట్ అపెలేట్ కోర్ట్ కదా, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో దట్ ఈస్ బైండింగ్ ఆన్ ఆల్ కోర్ట్స్ అని చెప్పడం అనేది జరిగింది. ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్పడం అనేది జరిగింది రీసెంట్గా, హీ డస్ నాట్ సబ్స్క్రైబ్ టు ద ఐడియా దట్ ద జ్యుడిషియరీ కెన్ స్ట్రైక్ డౌన్ అమెండ్మెంట్స్ పాస్డ్ బై ద లెజిస్లేచర్ ఆన్ ద గ్రౌండ్ దట్ దే వైలేట్ ద బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో పార్లమెంట్, దేశంలో ఉన్నటువంటి చట్టసభలు చేసినటువంటి ఒక చట్టాలని కోర్టులు కొట్టేయకూడదు ఒక కారణం చెప్పి, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద డాక్ట్రైన్ వైలేట్ చేస్తుందనే కారణం చెప్పి. సో ఈ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనేది ఎలా ఎవాల్వ్ అయింది త్రూ కేశవానంద భారతి కేస్ 1973. ఓకేనా? హీ ఫర్దర్ యాడెడ్ దట్, ఆయన ఇంకోటి ఏం చెప్పారంటే, పార్లమెంటరీ సావరెంటీ కెనాట్ బి అలౌడ్ టు బి డైల్యూటెడ్ బై ద ఎగ్జిక్యూటివ్ ఆర్ ద జ్యుడిషియరీ. పార్లమెంట్కి కూడా సావరెనిటీ అనేటువంటిది ఉంది, ఇండియన్ లెజిస్లేచర్ వింగ్ కూడా సావరెంటీ అనేది ఉంది, ఇనఫ్ అటానమీ అనేటువంటిది ఉంది. పార్లమెంటరీ సావరెంటీని ఎగ్జిక్యూటివ్ కానీ జ్యుడిషియరీ కానీ అండర్మైన్ చేయడానికి వీల్లేదని చెప్పి వైస్ ప్రెసిడెంట్ చెప్పడం అనేటువంటిది జరిగిందమ్మా. ఓకేనా? నెక్స్ట్ చూడండి. అయితే కోర్టు ఏం చెప్పింది అంటే, వైస్ ప్రెసిడెంట్ చేసినటువంటి వ్యాఖ్యలకు రెస్పాన్స్గా ద కేశవానంద భారతి జడ్జిమెంట్ హ్యాస్ క్లారిఫైడ్ దట్ జ్యుడిషియల్ రివ్యూ ఈజ్ నాట్ ఎ మీన్స్ టు డైల్యూట్ పార్లమెంటరీ సావరెనిటీ. పార్లమెంట్ యొక్క సార్వభౌమాధికారం ఏదైతే ఉందో దాన్ని అండర్మైన్ చేయడానికి కానీ, దాన్ని నిర్వీర్యం చేయడం కానీ జ్యుడిషియల్ రివ్యూ యొక్క ఉద్దేశం అయితే కాదు. జ్యుడిషియల్ రివ్యూ యొక్క ఉద్దేశం ఏంటి? ప్రజల యొక్క హక్కుల్ని కాపాడడం,
ప్రభుత్వాలు చేసేటటువంటి చట్టాలు ఏవైతే ఉంటాయో ఆర్బిటరీగా లేకుండా చూడడం, బట్ వాజ్ ఓన్లీ పార్ట్ ఆఫ్ ద సిస్టమ్ ఆఫ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ టు ఎన్షూర్ కాన్స్టిట్యూషనల్ ఫంక్షనరీస్ డు నాట్ ఎక్సీడ్ దేర్ లిమిట్. జ్యుడిషియల్ రివ్యూ ఎందుకుంది? కాన్స్టిట్యూషనల్ ఫంక్షనరీస్ ఎవరైతే ఉన్నారో, ప్రెసిడెంట్ కానీ, ప్రైమ్ మినిస్టర్ కానీ, లేకపోతే మినిస్టర్స్ కానీ, లేకపోతే వైస్ ప్రెసిడెంట్ కానీ ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళు కాన్స్టిట్యూషన్ వాళ్ళకి ఇచ్చినటువంటి పవర్స్ని దాటి ఎటువంటి చట్టాలు అనేటువంటివి జరుగుతుంది. కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ని అండర్మైన్ చేయకూడదు, అది కాపాడడమే మా లక్ష్యం. కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ని, కాన్స్టిట్యూషనల్ మొరాలిటీని కాపాడడం అనేది దిస్ పర్టికులర్ జ్యుడిషియల్ రివ్యూ యొక్క లక్ష్యం అనే విధంగా సుప్రీంకోర్టు చెప్పడం అనేది జరిగింది. ద కోర్ట్ ఇన్ ఇట్స్ ఎన్జేఏసీ జడ్జ్మెంట్, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ జడ్జ్మెంట్లో 2016లో అప్హెల్డ్ జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ యాజ్ ఎ బేసిక్ ఫీచర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అనేటటువంటిది, సెపరేషన్ ఆఫ్ పవర్స్ అనేటటువంటిది ఇట్స్ ఎ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అండ్ దట్ ఆర్టికల్ 368 అనేటటువంటిది, రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 368 కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసే ప్రొసీజర్ మాత్రమే ఇస్తుంది తప్ప, అండ్ దట్ డజంట్ మీన్ ఆర్టికల్ అకార్డ్స్ పవర్స్ టు ద పార్లమెంట్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ ఆల్టర్ ద బేసిక్ ఫీచర్స్ ఆర్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 368 రాజ్యాంగాన్ని ఎలా సవరించాలో ప్రొసీజర్ చెప్తుంది, విధి విధానాలు చెప్తుంది. బట్ కానీ రాజ్యాంగంలో ఏ పార్ట్నైనా, మరీ ముఖ్యంగా రాజ్యాంగ మౌలిక నిర్మాణం ఏదైతే ఉందో దానిలో మార్పులు, కరెక్షన్స్ అనేటటువంటివి చేస్తే చేయడం అనేటటువంటిది కుదరదు, చేయొచ్చు అనే విధంగా పార్లమెంట్ ఏదైనా చేయొచ్చు, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కూడా అమెండ్ చేయొచ్చు అని చెప్పి ఆర్టికల్ 368 అయితే చెప్పట్లేదు అనే విధంగా మనకి కోర్టు అనేటటువంటిది చెప్పడం అనేది జరిగిందమ్మ. క్లారిటీ వచ్చిందా? వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద ఎగ్జామ్ పెర్స్పెక్టివ్. సింపుల్గా చెప్తాను చూడండి. కాన్స్టిట్యూషన్ మొత్తం ఒక బిల్డింగ్ అనుకోండి, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో అది పునాది, ఓకేనా? రాజ్యాంగ మౌలిక నిర్మాణం అని చెప్పి చెప్తాం. బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో దానికి నువ్వు కదిపితే, పునాది కదిపితే ఏమవుతుంది? టోటల్ బిల్డింగ్ ఏదైతే ఉంటుందో కొలాప్స్ అయిపోవడం అనేది జరుగుతుంది. అందుకే కేశవానంద భారతి కేసు జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? భారత రాజ్యాంగానికి పునాది లాంటి బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, లేదా ద ప్రిన్సిపల్స్ మెన్షన్డ్ ఇన్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ప్రిన్సిపల్స్ రిలేటెడ్ టు బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, వాటిని సవరించడం కానీ, వాటిని కదిపేటటువంటి హక్కు కానీ పార్లమెంట్కి లేదనే విధంగా మనకి సుప్రీంకోర్టు కేశవానంద భారతి కేసులో చెప్పింది అనమాట. దట్ ఈస్ అ వెరీ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అర్థమైందా? సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. అందరికీ ఈ ఆర్టికల్ కూడా డీటెయిల్డ్గా చక్కగా అర్థమైందనే అనుకుంటున్నాను. అండ్ దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడేస్ ద హిందూ అనాలిసిస్. సో ప్రతిరోజు హిందూ అనాలిసిస్ ఫాలో అవ్వండి. ప్రతి టాపిక్ని కూడా కాంప్రహెన్సివ్గా, డీటెయిల్డ్గా, బేసిక్స్ నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. మరి నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్ అమ్మ.